హాయ్, వెల్కమ్ టు జెరీ టాక్స్. నేను మీ వీరశంకర్ని. గల్లీ నుంచి గ్లోబల్ స్థాయికి ఎదిగిన ఒక యువకుడి కథ చూడబోతున్నాం. ఎక్కడో పాలకులనే చిన్న పట్టణం పక్కన ఉన్న సిక్ అయిపోయిన ఒక కూల్ డ్రింక్ కంపెనీని తీసుకుని దానికి కూల్ కోలా అని పేరు పెట్టి సక్సెస్ సాధించిన యువకుడు అక్కడి నుంచి హైదరాబాద్ కి తన స్థావరాన్ని మార్చుకుని మహర్షి బ్రాండింగ్ కంపెనీని స్టార్ట్ చేసి 11 సంవత్సరాలు అవిఘ్నంగా దాన్ని సక్సెస్ సాధించి ఎక్కడో 1.5 కోటి టర్నోవర్ ఉన్న కంపెనీని 4 రెట్లకు పెంచి అలాగే మహాత్రయ కోచింగ్ లో భాగస్వామి అక్కడ తను ఒక కోచ్ గా మారి వాళ్ళు ప్రవేశపెట్టిన సబ్జెక్ట్ ప్లస్ తో ఎంతో మంది స్టూడెంట్స్ కి వాలంటరీగా కోచ్ చేసి ఆ తర్వాత బిఎన్ఐ నెట్వర్క్ లో జాయిన్ అయ్యి అక్కడ ఒక చాప్టర్ కి లీడర్ అయ్యి నేషనల్ లీడర్స్ తోటి మాట్లాడే ఒక చనువును ఏర్పరచుకుని అక్కడి నుంచి వైజాగ్ అనే మహానగరానికి ఫ్రాంచైజ్ తీసుకుని బిఎన్ఐలో అనేక చాప్టర్లను క్రియేట్ చేసి దిగ్విజయంగా కొన్ని సంవత్సరాల పాటు రన్ చేస్తూ శ్రీలంకలో సిక్ అయిపోయిన బిఎన్ఐకి అక్కడ నేషనల్ హెడ్ అయి ఒకే సంవత్సరంలో 8 అవార్డులని గ్లోబల్ స్థాయిలో శ్రీలంక దేశానికి గెలిపించుకున్న వ్యక్తిగా అలాగే నేషనల్ కోచ్ గా గ్లోబల్ స్థాయికి ఎదిగిన ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆయన కేవిటి రమేష్ గారు. ఆయన మన ముందు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన సక్సెస్ స్టోరీని, ఇన్స్పైరింగ్ స్టోరీని మనం తెలుసుకుందాం. నమస్తే కేవిటి గారు. నమస్తే. సో కేవిటి గారు అంటే అందరూ తెలుసు, రమేష్ అంటే కూడా ఎవరు తెలియదు సార్. నేనే మర్చిపోయాను. మీరే మర్చిపోయారు. ఒక సిక్ అయిన ఒక కూల్ డ్రింక్ కంపెనీని తీసుకోవాలని ఒక పల్లెటూరు, నిజంగా పాలకులంటే టౌన్ అంటాం కానీ పల్లెటూరే వాతావరణం ఉంటుంది అంతా. అక్కడ ఎలా అనిపించింది? ఛాలెంజింగ్ అనిపించింది. ఎందుకంటే అప్పటికే ఆర్టోస్ అనే ఒక కంపెనీ ప్రపోజల్ వచ్చింది, దానికి వేరే వాళ్ళు కొనడానికి హైయెస్ట్ ప్రైస్ కోట్ చేశారు. సో అలాంటి దాన్ని కాంపిటీషన్ ఇద్దామని అనిపించిందా ఇది తీసుకుని? అంటే ఫస్ట్ స్టార్ట్ అనిపించినప్పుడు మాత్రం కాంపిటీషన్ కాదు సార్. నా ఐడియా ఏంటంటే నేను ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలి. మా ఇంట్లో ఏంటంటే నేను బయోటెక్నాలజీ చదివించారు. సో ఆబ్వియస్లీ వాళ్ళ ఐడియా ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వైపు వెళ్తావు, రీసెర్చ్ వైపు వెళ్తావు అన్నది వాళ్ళ ఐడియా. బట్ అప్పట్లో నేను శాలరీస్ అయ్యి చూసినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా 8,000 9,000 అంటే మంచి శాలరీస్ లెక్క. ఇప్పుడు ఏ టైం అది? ఐఎమ్ టాకింగ్ అబౌట్ 98 అండి. 98 సాఫ్ట్వేర్ అప్పుడే బూమ్ అవుతుంది. సో ఎక్కడో వెళ్తే అలాంటి కంపెనీస్కి వెళ్ళి ఏదో జాబ్ చేస్తే అంత వస్తుంది. నా ఐడియా ఎప్పుడు చాలా పెద్దగా ఉండేది. ఎప్పుడు ఇలా అయితే ఎప్పుడు నేను కోర్టులోకి వెళ్ళాలి. సో ఫస్ట్ ఐడియా మాత్రం డబ్బులు బాగా సంపాదించాలంటే బిజినెస్ కరెక్ట్ అనే ఒక మైండ్ సెట్ ఎందుకో కిల్లింగ్ ఇన్స్టింక్ట్ ఉంది, ఖచ్చితంగా ఉంది. అప్పుడు నాకున్న ఆప్షన్స్ లో, నాకున్న నెట్వర్క్ లో వేసి ఎత్తుకుంటున్నప్పుడు మా అంకుల్ అండి ఎన్విజే సత్యనారాయణ అని, ఆయన డాడీ ఫ్రెండ్. ఆయన కూడా స్లోగా ఏజ్ అవుతుంది, కొంచెం స్పీడ్ తగ్గించేసి ఎంత ఉంటే అంత చేసుకుందాం అలా స్లోగా డౌన్ అయిపోతున్న టైంలో నాకు ఓకే ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఒకటి కావాలి టు ప్రూవ్. ఎందుకంటే నాకు బిజినెస్ చేయాలని కసి ఉంది. సో దానికి కొన్ని ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర, ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి. అందుకు డిగ్రీ చదువుతున్నప్పుడే నేను డైరెక్ట్ గా ఏమైనా సరే ఇది చేద్దాం అని ఆయన డిగ్రీ చదువుతున్నారు అప్పుడు? ఇంకా చదువుతున్నాండి అప్పుడు. జస్ట్ 98 లో నేను కంప్లీట్ అవ్వడానికి ఒక 2-3 నెలల ముందు నుంచి బయోటెక్నాలజీ చేస్తున్నప్పుడు ఆయనతో కూర్చుని ఇది చేద్దాం అంకుల్, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, మన ఇద్దరం కలిపి స్టార్ట్ చేద్దాం, నేను కంప్లీట్ గా అంటే మొత్తం ఆపరేషన్స్ అవన్నీ నేను చూసుకుంటాను, అదంతా చేస్తాను అంటే ఆయన కూడా హీ లైక్స్ మీ సో మచ్ అండి. అంటే ఎందుకో ఆయనకి నా మీద నాకంటే ఎక్కువ బిలీఫ్. నువ్వేదో చేస్తావులే, నువ్వు వచ్చి నీకు డిగ్రీ అయిపోయాక వద్దు కానీ అప్పటి వరకు రావద్దు, లేకపోతే మీ నాన్న అందెడతారు ఇలా. దాంతో ఆయన అయిపోయిన వెంటనే వద్దు కానీ. సో ఐ స్టిల్ రిమెంబర్ అండి 22nd May 1998 నా లాస్ట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అయింది. 27th May మేము కొబ్బరికాయ కొట్టి అది స్టార్ట్ చేస్తాను. 6 days అంటే అంత ప్రిపేర్డ్ గా ఉన్నాను ముందు నుంచి. సో మై మైండ్ వాజ్ వెరీ క్లియర్. మీకు హ్యాండ్ ఓవర్ చేశారు మొత్తం ఆపరేషన్స్ అన్ని నాకు హ్యాండ్. ఆఫ్ కోర్స్ ఆయనే నాకు టీచ్ చేశారు. ఓనర్షిప్ ఆయన కిందే ఉంది. ఆయన కిందే ఉండేది. నన్ను పార్ట్నర్ గా తీసుకున్నారు, అఫీషియల్ గానే పార్ట్నర్ గా తీసుకున్నారు. అంటే మొత్తం ప్రతి చిన్న విషయం ఆయనే నేర్పారు. నాకు ఫస్ట్ గురువు ఆయనే. చాలా విషయాలు ఇప్పటి కూడా నేను ఆయన చెప్పిన కొన్ని విషయాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో ఆయన ఎందుకు ఫెయిల్ అయ్యారు అప్పటికి? సిక్ అవడం ఫెయిల్డ్ ఏం కాదండి, ఫెయిల్ అనలేము. మ్యాన్ పవర్ లేక ఆయన కూడా ఇప్పుడు ఒక టైంలో చాలా బాగా చేస్తారు. తర్వాత ఈ కార్పొరేట్ కంపెనీస్ ఏదైతే వచ్చినాయో, మీరు మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు మార్కెట్ చాలా స్ట్రాంగ్ చేసేసుకున్నారు. అంతకుముందు ఎలా ఉండేదంటే రాకముందు పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక పాన్ షాప్ వాడు సాఫ్ట్ డ్రింక్స్ తెచ్చుకోవాలంటే వాడు దగ్గరలో ఉన్న పెద్ద టౌన్కి వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. వాడి దగ్గరికి వెళ్ళి ఎవరో సప్లై చేసేవాళ్ళు లేరండి లార్జ్ కంపెనీస్. వీళ్ళు చేసేవారు చిన్న కంపెనీస్, డోర్ డెలివరీలా. సో చిన్న కంపెనీస్ గ్రో అవుతుండే, ఎందుకంటే చిన్న పల్లెటూరులో అన్ని కూడా ఈ డ్రింక్సే దొరికాయి. మీకు
దొరికే కాదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే మార్కెట్లోకి వెళ్ళడం స్టార్ట్ చేస్తారో వీళ్ళది డౌన్ అవడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు రావడం కూడా అప్పుడే కదా అంతే. సో నేను దాన్ని మార్కెట్ ఎలా చేయాలని కొన్ని టెక్నిక్స్ వాడాను. లక్కీగా నాకు అది వర్కౌట్ అయింది. సో మనల్ని కూడా కొంచెం ఈక్వల్ గా చూడటం, అంటే మనం వాళ్ళతో మాట్లాడే పద్ధతి కానీ వాళ్ళకి మనం ఇచ్చే ప్రయారిటీ కానీ వాళ్ళకి నచ్చటం. కూల్ గా స్టార్ట్ అయింది. అది కూడా నేనే నేమ్ పెట్టాను. అంతకుముందు వేరే ఉండేది కూలిన్స్. పేరు మార్చారు మీరు? మార్చారు. అంతకంటే ఏముండేది? కూలిన్స్ అని ఉండేది. దాన్ని కోలా అనేది మల్టీనేషనల్. అప్పట్లో నా మైండ్ సెట్ ఏంటంటే, అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా అది కరెక్టేనేమో, మార్కెట్లో ఎప్పుడైనా పేరు పిలవడం ఇంపార్టెంట్ అండి. అవును. పల్లెటూరులో పేరు వాళ్ళు చదివి పిలవరు, 10 మంది పలుకుతుంటే దానికి అలవాటై పిలుస్తారు. అవును. కూల్ కోలా కూడా అంత కొంచెం దగ్గరలో ఉంటుంది రైమింగ్ కి, సో ఈజీగా పలుకుతారు అన్నది ఐడియా. సో అలాగే దాన్ని సక్సెస్ఫుల్ గా చేశాను. రన్ చేశాను. ఎన్ని సంవత్సరాలు ఆ బిజినెస్ లో ఉన్నారు? అదొక 3 ఏళ్ళు చేశాను. 3 ఏళ్ళు. ఓకే. 3 ఏళ్ళు గ్రోత్ చూసాను. మంచి గ్రోత్ వచ్చింది, చాలా మంచి గ్రోత్ వచ్చింది. ఎందుకంటే కొన్ని డిఫరెంట్ థింగ్స్ మేము చేసినవి ఏంటంటే, అప్పటికి మీకు గుర్తుందో లేదో, ఆ చెక్క పెట్టెల్లో డ్రింక్స్ తెచ్చేవారు. అవును. ఇదివరకు. అవును. ఆ చెక్క పెట్టెలు డ్రింక్స్ మేము సోడాలు ఉండే ఫస్ట్. అవును. దాని తర్వాత చెక్క పెట్టెలోనే డ్రింక్స్ వచ్చాయి. కానీ చెక్క పెట్టెతో రిస్క్ ఏంటంటే, పాన్ షాప్ వాడు ఒక చోట నుంచి ఇంకో చోటకి పట్టుకెళ్ళాలంటే కింద ఏమైనా మేకులు ఊడిపోయినా ఏదైనా కింద పడి పగిలిపోయి వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతుంది. అంటే తగులుతా ఉండి కోసుకుంటాడు. అందుకు మాట్లాడితే లార్జ్ కంపెనీస్ చూసారు, ఎందుకంటే లార్జ్ కంపెనీలు ప్లాస్టిక్ క్రేట్స్ తో వచ్చి. అవును. సో నేను ఫస్ట్ టైం మా స్మాల్ కంపెనీస్లో నేను ప్లాస్టిక్ క్రేట్స్ ఆర్డర్ చేసుకుని ప్లాస్టిక్ క్రేట్స్ తెచ్చుకున్నాను విత్ మా బ్రాండింగ్తో. కొంచెం రిస్కీ థింగ్, బట్ చాలా బాగా వర్కౌట్ అయింది. అలాంటి కొన్ని డెసిషన్స్ ఏంటంటే, అవడానికి రిస్క్ అయినా లోకల్ డ్రింక్స్ లో మనల్ని కొంచెం పెద్దగా తక్కువ కాదు, వాళ్ళతో కాంపిటేటివ్ గా ఎగ్జాక్ట్ కావాల్సిన ఎక్విప్మెంట్ అన్ని ఇస్తున్నాం అనగానే వాళ్ళు పాన్ షాప్ మనల్ని యాక్సెప్ట్ చేయడం అది వర్కౌట్ అయింది. అలాంటి విషయాల వల్ల సక్సెస్ వచ్చింది. 3 years సక్సెస్ అయిన తర్వాత ఎందుకు ఇక్కడి నుంచి స్విచ్ ఆఫ్ చేసి హైదరాబాద్కి వెళ్ళాలనుకున్నారు? ఒకటి, మార్కెట్ లిమిట్ ఉందండి. రెండోది ఏమైందంటే, ఆ మార్కెట్ లిమిట్ నుంచి ఇంకా ఏం గ్రో చేయాలని ఆలోచిస్తున్న టైంలో నాకు ఒక చిన్న దెబ్బ తగిలింది. ఆ దెబ్బ ఏంటంటే, మీకు గుర్తుందో లేదో, ఆ టైంలో కూల్ డ్రింక్స్ లో పెస్టిసైడ్స్ ఉన్నాయని చెప్పి గట్టిగా ప్రమోట్ అయింది. అది 2001-2 మధ్యలో. ఆ టైంలో ఏంటంటే గట్టిగా ఈ న్యూస్ పేపర్స్ బాగా రాసేసి బైట్స్ తీసుకుని కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా చెప్పి చాలా అండి. ఆ ఎఫెక్ట్ కి పవన్ కళ్యాణ్ గారు అగ్రిమెంట్ లో ఉన్నది నెక్స్ట్ క్యాన్సిల్ చేస్తారు. మీకు కరెక్ట్ గా తెలుసు ఇంపాక్ట్. అవునండి. సో ఆ ఇంపాక్ట్ ఎంత తగిలేస్తుంది అంటే, పల్లెటూరులో మరీ ఇంపాక్ట్ తగిలేస్తుంది. అమ్మో కూల్ డ్రింక్లు తాకూడదు అంటే చచ్చిపోతాం అనే అంతలా. అంటే పురుగుల మందు, పెస్టిసైడ్స్ అని మనం ఇక్కడ అందంగా మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు మాత్రం పురుగుల మందు. అదే తెలుగులో పదం అదే అలా మాట్లాడుకోవడం మా బిజినెస్. కామెడీలు జరిగి కూల్ డ్రింక్ పట్టుకెళ్ళి పిచికారీ చేసేయచ్చు, పురుగులు చచ్చిపోతారు లెవెల్లో అది ఇంపాక్ట్ చేస్తుంది. అది దానివల్ల సిక్ అయింది. మళ్ళీ సిక్ ఇండస్ట్రీ మళ్ళీ సిక్ అయింది. ఈ ప్రమేయం లేకుండా అంతే, స్పెక్యులేషన్స్ వల్ల అంతే, కేవలం మార్కెట్ స్పెక్యులేషన్స్. అంటే ఆ ఇంపాక్ట్ పెద్ద కంపెనీస్కే వచ్చేస్తుంది. కోకో కోలా, పెప్సీ కూడా అండి మ్యాసివ్ హిట్ తీసుకున్నాయి. మ్యాసివ్ హిట్ మళ్ళీ ఓవర్కమ్ అయ్యారు, అయిపోయారు. లక్కీగా వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు అవ్వగలరు. ఎందుకంటే మార్కెట్ కి ఇది కాదు, అదంతా అబద్ధం, మళ్ళీ ఐ స్టిల్ రిమెంబర్ చిరంజీవి గారు కూడా ఫ్యాక్టరీకి వెళ్ళి చూపించి ఇదంతా కాదు, అనుకున్నంత దారుణం కాదు, అలా ఎక్స్పెక్ట్ చేయకండి, ప్రతి దాంట్లోనూ కొన్ని ఈ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, దాన్ని వీళ్ళు మరీ పెస్టిసైడ్ కింద చూపిస్తున్నారు అని, విచ్ ఇస్ ట్రూ ఆల్సో. అంటే మరీ పురుగుల మందులు వాడారు కదా, కానీ అది అర్థం చేసుకోవడానికి మార్కెట్కి టైం పట్టింది. ఈలోపు నేను అప్పుడే ఎంటర్ అయిన ఒక పర్సన్ కాబట్టి నేను ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవడం స్టార్ట్ చేశాను. సో అలా సిక్ అయింది అలాగే ఉంది. అలాగే ఉందండి. అలాగే అప్పుడు ఏం చేయాలి అని ఒక ఆలోచన వచ్చిందా అక్కడ ఉండగా? వచ్చిందండి. అంటే దానికోసం చిన్న చిన్న ఆల్టర్నేటివ్స్ చూసాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉన్న మార్కెట్ ఏంటి, ఈ పాన్ షాపులు, లోకల్ షాపులన్నీ, వాళ్ళకి వెళ్ళి ఇంకా మిగతా మెటీరియల్ ఏమున్నాయని చూసాను. వాళ్ళు ఈ బిస్కెట్స్, చాక్లెట్స్, ఫ్రూటీ, వాటర్ బాటిల్స్ అప్పుడప్పుడే కొంచెం బాగా గ్రో అవుతున్న మార్కెట్. వాటిలన్నిటికీ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. పాలకొల్లు, నర్సాపురం ఆ ఏరియా అంతటికి డిస్ట్రిబ్యూషన్, లార్జ్ కంపెనీస్ నుంచి డిస్ట్రిబ్యూషన్ తీసుకుని అవి సప్లై చేయడం స్టార్ట్ చేస్తాం. ఇంటరాక్షన్ ఉంది కదా, అంటే నా టార్గెట్ మార్కెట్ తో నాకు ఇంటరాక్షన్ ఉంది. సో దాని గురించి నేను ఆలోచించేవాడిని. బట్ కంపెనీ స్లోగా నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. నాకేంటంటే, నేను చదువుకోవడం పల్లెటూరులో చదివిన, చిన్నప్పటి నుంచి ఎందుకో కొంచెం ఇంగ్లీష్ పిచ్చండి. ఇంగ్లీష్ మీడియం చదవాల, కంప్లీట్ తెలుగు మీడియం చదివి, కానీ ఇంగ్లీష్ కొంచెం నేర్చుకోవాలనిపించి, జనాలు ఏడిపిస్తున్నా సరే ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. కంపెనీ రిప్రజెంటేటివ్స్ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళని అడుగుతున్నాడు, ఈ మార్కెట్ నేను ఇంకా ఎలా గ్రో చేయలేదు.
వాళ్ళే ముందేదో చెప్పినా వెనక్కి వచ్చి మీకు పర్సనల్గా చెప్తున్నాను, మార్కెట్ సైజే అంత అండి, మీరు అంతకంటే ఏం గ్రోత్ చేయలేరు, మహా చేస్తే 10% పెంచితే బాగా పెంచినట్టు, మీలంటూ పెద్ద మార్కెట్ చూడాలి, అప్పుడు మీకున్న అగ్రెషన్కి బాగా సెట్ అవుతుంది. సో మీ ఉత్సాహాన్ని, మీ తెలివితేటలను వాళ్ళు గమనించారు, వాళ్ళు ఎదుగుబోదు ఇంత ఇలాగే ఉంటుందని చెప్పారు. మా అయితే 10% ఉంటుంది. మీకు కోచ్ చేశారు ప్రాపర్గా కోచ్ చేశారు. అంటే ఐ రియలీ టేక్ ఆల్ ఆఫ్ దెమ్ యాజ్ మై కోచెస్. లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పెద్ద వాళ్ళు ప్రతి వ్యక్తికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ మనకు రాదు, ఖచ్చితంగా వాడు చెప్తేనే మనం వినాలి. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటను పట్టుకుని నేను ఐ వాజ్ థింకింగ్ అండి ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అని. అప్పుడు మా బ్రదర్ ఇన్ లా, మా సిస్టర్ హస్బెండ్, ఆయన హైదరాబాద్లో ఒక కంపెనీలో, బ్రాండింగ్ కంపెనీలో వర్క్ చేస్తా ఉంటారు. సో ఆయన ఏమన్నారంటే ఇప్పుడిప్పుడే ఐటీ కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడికి, బాగుంది, నువ్వు కూడా ఇక్కడికి వచ్చేస్తే మనం ఇది చాలా బాగా చేయొచ్చు అని అన్నారు. మీకు ఎవరైనా పాలకొల్లు భీమవరం పీపుల్ తెలిస్తే తెలుస్తుంది. ఒకసారి అక్కడ పెరిగిన తర్వాత చదివాను, సో అక్కడ నుంచి బయటకు వెళ్ళాలనిపించదండి ముందు, ఈ ఊరు వదిలి ఎందుకంటే అక్కడ కొన్ని కంఫర్ట్స్, కొన్ని అయినా ఇంకా కొంచెం అది బ్రేక్ చేసుకుని నేను ఇంకా పెద్దగా అవ్వాలని చెప్పి హైదరాబాద్ మూవ్ అయిపోయాను. హైదరాబాద్ బ్రదర్ ఇన్ లా ట్రిగర్ ఆయనే వచ్చేయమన్నారు. బ్రాండింగ్ అది బాగుంది. మీకు ఆర్ట్ వర్క్ తెలియదు కదా, బ్రాండింగ్ అదేం తెలియదు నాకు, మార్కెటింగ్ సైడ్. ఎగ్జాక్ట్లీ నా స్ట్రెంగ్త్ ఏంటంటే పీపుల్ తో మాట్లాడటం, పిఆర్ ప్రాపర్ పిఆర్. బావగారు గమనించాడు, వస్తే బ్రదర్ ఇన్ లా మనకి మా పిఆర్ పనికి వస్తాడు, నేను వర్క్ చేయొచ్చు అనే అంచనాతో పిలిచాడు. ఖచ్చితంగా. అండ్ హీఈస్ వెరీ వెరీ గుడ్ అట్ దోస్ థింగ్స్. అంటే మీరు డిజైన్ సైడ్ అవనండి, వర్క్ చేంజ్ అవనండి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో క్రియేటివ్ పార్ట్ అంతా ఆయన బ్రహ్మాండం. సో పిఆర్ కావాలి, నిజంగా ఆయన కావాలి, ఖచ్చితంగా ఆయనకు కావాల్సింది అది, నాకు కావాల్సింది ఆయన. ఇప్పుడు ఆయన లేకపోతే ఆ పని ఏం చేయలేదు. డెఫినెట్గా ఇంటర్డిపెండెన్స్. అండ్ హీఈస్ బ్రిలియంట్ ఫెలో, వెరీ వెరీ ఇంటెలిజెంట్. అది ఆయన మాట్లాడుతుంటే తెలియదు మీకు ఎవరికి, మనకి ఎవరికి అర్థం కాదు, కానీ చాలా వర్క్స్ లోనే కనిపిస్తుంది. సో ఇంకా ఆయన పట్టుకుని నేను క్లయింట్స్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాను. క్లయింట్స్ అందరూ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళేనా, ప్యూర్ ఐటీ అండి. అప్పుడప్పుడే మీరు మాదాపూర్లో చూస్తే, అప్పుడు మనం ఇప్పుడు హైదరాబాద్ అంటే మొత్తం అదే చూపిస్తారు కదా, కానీ అప్పుడే మొత్తం కంపెనీస్ రావడం స్టార్ట్ చేస్తాయి. సో డెలాయిట్, హెచ్ఎస్బిసి, జీఈ, వీటిలన్నిటికీ స్లోగా నేను వెళ్ళి మాట్లాడటం స్టార్ట్ చేశాను. అక్కడ మోస్ట్లీ ఎంప్లాయీస్ ఎవరు ఉండేవారంటే ఐదర్ బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో ఉండేవారు. బిగినింగ్ వాళ్ళకి ఈ లోకల్ పీపుల్ తో మాట్లాడాలంటే వీళ్ళంతా హిందీ, ఉర్దూ మిక్స్ ఉండి మర్యాద లేదేమో అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు యాక్చువల్లీ జెన్యూన్ గా చాలా మర్యాద, ఇంటెన్షన్ అది కాదు, అస్సలు కాదు, యాక్సెంట్ అలాంటిది. ఏందన్నా ఏంది, ఏం కావాలి అంటే ఏంటి బెదిరిస్తాం అనుకుంటాం మనం, కానీ నేచురల్ అండి సార్ అని చెప్పి నువ్వు అంటారు. అసలు అక్కడ జనాలకు మ్యాచ్ అయ్యేది కాదు, మనకి మ్యాచ్ అవ్వదు. మనం ఏమండి ఉంటుంది, మర్యాదకు పెట్టింది పేరు కదా. అవునండి. సో అలా ఖచ్చితంగా ఏమైపోయిందంటే స్లోగా వాళ్ళకి నేను మాట్లాడుతుంటే నచ్చేది వీళ్ళందరితో చూసి. ఇన్ఫాక్ట్ నాకు మాట్లాడుతున్నట్టు మర్యాదగా మాట్లాడుతున్నారు, నాకు వెండర్లు వీళ్ళే మళ్ళీ నేను మళ్ళీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చేస్తాను. వీళ్ళంతా నాకు చాలా ఇదిగా ఉండేది, నాకు వాళ్ళకి అర్థమైంది కూడా వాళ్ళ మర్యాద ఏంటి, కానీ మాట పద్ధతి ఎలా ఉంటుంది అంతే. కానీ నా మాట్లాడటం కొంచెం ఇంగ్లీష్ వల్ల ఇంకోటి వల్ల నేను క్లయింట్స్తో చాలా తొందరగా రిలేషన్షిప్ కూడా కార్పొరేట్ లుక్ లక్కీగా దేవుడు అది ఇచ్చేయడం కట్అవుట్. ఇంకా స్లోగా వాళ్ళతో ఫ్రెండ్షిప్, ఐటీ కంపెనీస్ అన్నిట్లో చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉండేది. అంటే నా ఇంట్లో ఫంక్షన్ జరిగిన వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ పర్సనల్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడంతో ఒక కంపెనీ మేనేజర్ అందులో మానేసి ఇంకో ఐటీ కంపెనీకి వెళ్తే ఈ కంపెనీ నాకు ఉండేది, ఆ కంపెనీ నాకు వచ్చేది. అలా ఫాస్ట్ మారాలని కోరుకుంటూ ఉండాలి మనకి, స్ప్రెడ్ అవ్వాలి బిజినెస్. ఖచ్చితంగా. అప్పట్లో నేను ఆ మాదాపూర్ ఏరియా మొత్తం చూస్తే ఐటీ కంపెనీస్లో ఆర్స్ వాజ్ ద బెస్ట్ అండ్ నంబర్ 1 కంపెనీ అయితే విదిన్ నో టైం 2 years. పేరు ఏమైనా ఉందా? మహర్షి డిజిటల్ అండ్ ఆఫ్సెట్ ప్రాసెస్. స్టిల్ ఇప్పుడు కూడా మా బ్రదర్ హ్యాండిల్ చేస్తారు. సో అది ఎంతకాలం అలాగా అది ఇంకా కంటిన్యూ అయిందండి. మీరు యాక్టివ్గా ఆ కంపెనీలో 2013 వరకు అని చెప్పాలి. 13 వరకు చాలా లాంగ్ జర్నీ, వెరీ లాంగ్, 11-12 years. వెరీ లాంగ్ జర్నీ. సో ఈ మహాత్రేయ గెలటం, మీరు అక్కడ ఫాలో అవటం, మీరు మళ్ళీ కోచ్ అవటం సబ్జెక్ట్ క్లాస్కి, ఆ జర్నీ చెప్పండి. సో 2007లో అండి, ఆ ఇయరే నాకు పెళ్ళయింది. 2007లో మేమేదో బుక్ చదివాం. బాగా నాకు ఉన్న కామన్ హ్యాబిట్ అంటే బుక్స్ చదువుతుండే. వెరీ గుడ్. సో చాలా మంచి హ్యాబిట్. ఒక బుక్ చదువుతుంటే వెనకాల పేజీలో లాస్ట్లో ఎక్కడో ఈ అప్పట్లో దాన్ని అల్మా మ్యాటర్ అనేవారు. అల్మా మ్యాటర్. సో దానికి సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్ లాంటిది ఉంది.
అది ఆ బుక్ పేరు ఫ్రోజన్ థాట్స్. అది బై మా గురుగారు మహాత్రి ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఆయన టిటి రంగరాజన్ అనేవారు. ఆయన మంత్లీ రిలీజ్ చేసి ఒక మంత్లీ మ్యాగజైన్ పేరు ఫ్రోజన్ థాట్స్. ఫ్రోజన్ థాట్స్. ఆ బుక్ చూసి బాగా వాళ్ళకి కాల్ చేశారు, అసలు ఏంటిది అంటే ఆ బుక్ సబ్స్క్రైబ్ చేసుకుందాం, వేరే ఉద్దేశం కాదు, బుక్ సబ్స్క్రైబ్ చేసుకుందాం. ఆ వచ్చిన ఆయన ఎవరైతే అనిల్ అని ఒక ఆయన వచ్చారు, ఆయన వచ్చి లేదు దీనికి ఒక కోర్స్ కూడా ఉంటుంది, బుక్ ఎలాగో తీసుకుందరు కానీ కోర్సులో ఒక సీట్ ఉంది, మీరు కావాలంటే జాయిన్ అవ్వచ్చు అంటే అలా బాగా జాయిన్ అయ్యారు. బాగా జాయిన్ అయితే నేను నా బిజీలో నేను ఉండేవాడిని. పొద్దున్న సాయంత్రం క్లయింట్ మేనేజ్మెంట్ కాబట్టి ఎప్పుడు క్లయింట్స్తో ఉండటం. ఈయన ఏమైనా వెళ్తున్నా నేను నాకు అసలు పట్టించుకునేవాడు కాదు. ఆయన వెళ్ళటం స్టార్ట్ చేశాక ఆయన దాని గురించి చాలా గొప్పగా చెప్పడం స్టార్ట్ చేశారు. అమ్మో చాలా బాగుంది, నీకు ఇంకా బాగుంది, సరే నెక్స్ట్ బ్యాచ్లో నేను పెట్టేస్తాను. ఆ బ్యాచ్ జరుగుతుంది కానీ మధ్యలో ఆ బ్యాచ్కి ఏంటంటే 16 సెషన్ కోర్స్, 8 సెషన్స్ తర్వాత ఒక బ్రేక్ ఇస్తారు 1 month. ఆ బ్రేక్ లో ఇంకొక కోర్స్ అంటే ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేస్తారు. 8 సెషన్ బాగా బ్రేక్ తీసుకున్నప్పుడు నేను నెక్స్ట్ బ్యాచ్ లో జాయిన్ అయ్యాను. అక్కడ 16 సెషన్ కోర్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే అండి, మనకు డిసిప్లిన్ నేర్పుతారు, బిజినెసెస్ అసలు ఎందుకు పెద్దగా ఆలోచించాలి, ఇంకా అస్సలు అండి ప్రతిది లైఫ్ కి సంబంధించిన ప్రతి విషయం నేర్పేస్తారు. కాకపోతే అక్కడ ఏంటంటే 6 o'clock సెషన్ అంటే 6:01కి వెళ్తే మిమ్మల్ని బయట పంపిస్తారు. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి, డిసిప్లిన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే 16 సెషన్లో 16th సెషన్ మీరు 1 నిమిషం లేట్కి వస్తే ఫస్ట్ నుంచి చేయాలి, మళ్ళీ శుభ్రంగా మొత్తం పే చేసుకుని చేయాలి. సో అదొక డిసిప్లిన్ నేర్పింది. దానివల్ల ఏమైందంటే అప్పటి వరకు టర్న్ ఓవర్స్ చాలా తక్కువ ఉంది. నేను నంబర్ చెప్పాలనుకోవట్లేదు, బట్ దెన్ చాలా తక్కువగా ఉన్న నంబర్ చెప్పొచ్చు చిన్నగా 1.5 crore అలా టర్న్ ఓవర్ చేస్తాం మాకు. అండ్ వీఆర్ హ్యాపీ విత్ దట్. అంటే 2007లో ఆ టర్న్ ఓవర్ కి ఇప్పుడు పాలకొల్లు నుంచి వెళ్ళిపోయిన ఒక అబ్బాయికి అండ్ సూపర్ సక్సెస్ లెక్క చాలా బాగా చేస్తున్నాం కంపేర్ టు ద వరల్డ్ బిజినెస్ టైకూన్స్ లో పోల్చుకుంటే చాలా చిన్నది లెక్క. అప్పుడు మహాత్రియ కోర్స్ అది చేయటం అక్కడ అసలు యాక్చువల్గా పెద్దగా ఆలోచించడం అంటే ఏంటో నేర్చుకున్నాను. అక్కడ నేర్చుకున్న తర్వాత ఒక 1 yearలో ఇంచుమించు ఆ ఆలోచనల వల్ల చేసిన పనుల వల్ల ఇంకా కొత్తగా అంటే మేమే అన్ని పనులు చేయకూడదు, ఇంకా జనాలు తీసుకొచ్చి స్టాఫ్ని పెంచుకుని వాళ్ళ చేత కూడా పని చేయిస్తూ ఉంటే ఇంకా గ్రోత్ వస్తుంది. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల విదిన్ 1 year 1.5 years స్ట్రక్చర్ చేయడం కాదు పని చేయించాలనేది ఆ థాట్ ప్రాసెస్ అక్కడికి వెళ్ళాక తెలిసింది. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. దాంతో మాకు ఆల్మోస్ట్ 3 times బిజినెస్ పెరిగిపోయింది. అంటే 3 times బిజినెస్ పెరిగి 3 times టైం ఎక్కువ దొరికింది. ఎంత ఫీజు కట్టారు మీరు? 30,000. 100 రెట్లు రిజల్ట్ వచ్చినట్టు. లర్నింగ్ అసలు మేబీ కొలవకూడదేమో అలా, కానీ నిజానికి ఫార్ బెటర్. నిజంగా అంటే అది ఎలాగపోతే మీకు ఆలోచన ఉండదు కదా, అసలు చాలేరా మనకి హ్యాపీగా సరిపోతుంది అన్నట్టుగా ఉండేది వచ్చేది. అందులో ఇంకో బాగా నాకు నచ్చింది ఏంటంటే అండి, అల్మా మాటర్ కోర్స్ చేసిన వాళ్ళని అల్మనైట్స్ అనేవాళ్ళు. అల్మనైట్స్ అందరికి ఒక ఆప్షన్ ఉండేది. ఇన్ఫినిటిజం అనేది కోర్స్ పేరా? కాదండి, సేమ్ అల్మా మాటర్ని 2011లో నేమ్ మార్చారు. ఫస్ట్ ఇన్ఫినిటిజం అనేవాళ్ళు, దీన్ని ఫస్ట్ లో అల్మా మాటర్ అనేవారు, ఇప్పుడు తర్వాత వచ్చిన పేరు ఇన్ఫినిటిజం. 2007లో ఈ కోర్స్ చేసిన వెంటనే స్కూల్ పిల్లలకి కూడా ఇలాంటి ఒక డిసిప్లిన్ ఎర్లీ స్టేజ్ లో వస్తే బాగుంటుంది అని మహాత్రియ బాగా ఆలోచించి అప్పుడు ఆయన సబ్జెక్ట్ ప్లస్ అని ఒక కోర్స్ చేయించారు. డిసిప్లిన్ అంటే ఓన్లీ టైమింగ్ మెయింటైన్ చేయడం కాదు, మన ఆలోచన ధోరణి కూడా మార్చుకోవడం, మనం ఇంకేం చేయగలము అల్టిమేట్ గా చేయగలటం, అదే కదా. అంతే, సెల్ఫ్ బిలీఫ్ తెచ్చుకోవడం, మీరు అన్నట్టు సెల్ఫ్ బిలీఫ్ తెచ్చుకోవడం, డిసిప్లిన్ తెచ్చుకోవడం, అంటే ఏ ఇంపార్టెంట్ టు లైఫ్ కి ఏది ఇంపార్టెంట్ కాదని అర్లీగా తెలుసుకోవడం, అవసరం లేనట్లు తీసేయడం, అదే చేయాలి. మళ్ళీ అన్ని వస్తే మనం సోషల్ నెట్వర్క్ అన్నిటి గురించి ఎమోషన్ అయిపోతాం. కరెక్ట్ అండి. సో అది అప్పట్లో ఆయన కోర్స్ తయారు చేశారు పిల్లలకి. ఏంటంటే 5 session కోర్స్ కింద తయారు చేసి అది మా చేత చెప్పించేవారు. మా చేత చెప్పడానికి మేమెవరం ట్రైనర్స్ కోచ్లు కాదు, కానీ దానికోసం ఏం చేసేవారంటే స్క్రిప్ట్ తయారు చేసి మొత్తం అంటే ఒక 40 నిమిషాలు నేను ఎవరికైనా సెషన్ చెప్పాలంటే లైన్ బై లైన్ ఇక్కడ నవ్వాలి ఇక్కడ ఆపాలి అని కూడా ఉండేది. అంతలా లైన్ బై లైన్ బాగా క్రియేట్ చేశారు, ట్రైన్ చేసి మా చేత మాక్స్ ఇప్పించేవారు ఒక ట్రైల్ లాగా. అది మేము కరెక్ట్ గా చేస్తేనే స్కూల్ పంపేవారు, లేకపోతే పంపేవారు కాదు. సో అలా స్కూల్కి వెళ్ళి సెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. స్కూల్లో ఏంటి వీక్లీ వన్స్ అనేది కూడా? వీక్లీ వన్స్ 5 వారాలు. సో అలా నేను 2007 స్టూడెంట్స్ నుంచి ఫీ కలెక్ట్ చేసేవాళ్ళ? లేదండి, జీరో. ఇది ఫ్రీ సెషన్. సో అది ఫ్రీ సర్వీస్. మేమే వెళ్ళి స్కూల్ పర్మిషన్ తెచ్చుకోవాలి, మేమే వెళ్ళి సెషన్స్ చేయాలి.
అంటే మాకు కూడా కొంచెం ఈగో షాటరింగ్ థింగ్ అనమాట, అవన్నీ బాగుంటాయి అన్నట్టు. సో అలా చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ చేసేసరికి స్కూల్ భయంకరంగా అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేసింది. పిల్లల్లో బోల్డ్ చేంజెస్ వస్తున్నాయి, కేవిటీ గారు చాలా బాగా చేశారు, నాకు తెలుసు నేను గారు చేసింది అది ఎగ్జాక్ట్ స్క్రిప్ట్ చేసి బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం. సో అది ఇంకా నచ్చిందండి, అంటే అలా జరగటం అన్నది ఇంకా నచ్చింది. సో దాన్ని నేను బాగా ఎంజాయ్ చేసేవాడిని. అది అలా 2010 వరకు అది చేస్తా ఉన్నాను. 2010 వరకు ప్యారలల్ గా మహర్షి మార్కెటింగ్ ప్యారలల్ గా నడుస్తూ ఉండేది. అంటే బిజినెస్ లా కాదు, అవుట్ ఆఫ్ ప్యాషన్ ఇంట్రెస్ట్ చేస్తుండే. సో కాకపోతే ఈ టైంలో ఏమైందంటే మాకు బిజినెస్ చాలా గ్రో అవుతుంది ఒక పక్కన. మేము కూడా ఒక కమ్యూనిటీ కింద డెవలప్ అయిపోయాం. అల్మైట్స్ అందరం కలిపి ఎవ్రీ సండే కలుస్తుండేవాళ్ళం. దాన్ని మాస్టర్ మైండ్స్ అని పిలుస్తుండే. దానికి కూడా పేరు ఉంది, దానికి మాస్టర్ గెట్ టుగెదర్ ఎవ్రీ సండే కలుస్తుండే. అది ఇంక ఫ్రీ అండి అదంతా. సో అది కంటిన్యూ అవుతా కొంచెం 2011లో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఎందుకో కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల ఆ మాస్టర్ మైండ్స్ ఆగినాయి. అది ఆగినప్పుడు కరెక్ట్గా 2012లో బిఎన్ఐ హైదరాబాద్కి వచ్చింది. బిఎన్ఐ ముందు ఇది జస్ట్ అంటే ఇప్పుడు 1985లో వచ్చింది కదా ఇంటర్నేషనల్ గా బిఎన్ఐ. అవునండి, అంటే ఇంచుమించు 27 years తర్వాత కానీ హైదరాబాద్ అండ్ సిటీకి రాలేదు. అంతకుముందు ఇండియాలో ఎక్కడన్నా వచ్చిందా బిఎన్ఐ? 2005 నుంచి ఉందండి. 2005 నుంచి ఉంది. ఎక్కడ? ముంబైలో స్టార్ట్ అయింది. ముంబై తర్వాత బెంగళూరు గ్రో అయిందండి. తర్వాత గోవా అవుట్ వెళ్ళింది. ఓ 4-5 సిటీల తర్వాత 7 years పట్టింది. 7 years హైదరాబాద్ రావడం చాలా లేట్ గా వచ్చింది. హైదరాబాద్ కొంచెం లేట్ లెక్క మరి మా ఇప్పుడున్న స్పీడ్ తో కంపేర్ చేస్తే 7 years అంటే ముంబై వచ్చాక చాలా లేట్ కదా. సో ఆ బిఎన్ఐ అనే దాని గురించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది మీకు అసలు దాని గురించి? ఇప్పుడు ఇందాక మా కమ్యూనిటీ అని చెప్పాను కదా, మాస్టర్ మైండ్స్ అల్మనట్స్ కమ్యూనిటీ, మాస్టర్ మైండ్స్ అందరూ కలిపి మేము కలుస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళలో కొంతమంది బిఎన్ఐ జాయిన్ అయ్యారు. బిఎన్ఐ జాయిన్ అయినప్పుడు అందులో ఒక ఆయన విష్ణు అని నాతో పాటు సబ్జెక్ట్ ప్లస్ చేసిన ఒక ఆయన నాకు ఫోన్ చేసి కేవిటీ ఇలా బిఎన్ఐ ఒకటి ఉంది, నీకు చాలా బాగుంటుంది అంటే, నేను ఆల్రెడీ కోచింగ్లో ట్రైనింగ్లో చూసాను కదా, అది నీకు చాలా బాగుంటుంది, నచ్చుతుంది కూడా, బిజినెస్కి బాగా ఉపయోగపడుతుంది, మన బిజినెస్ గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది, రా అన్నారు. సో ఆయన పిలిచాడు కాబట్టి ఆబ్వియస్లీ విష్ణు తప్పుడు వాటికి పిలవరు, ఖచ్చితంగా రైట్ థింగ్స్కి పిలుస్తారని ఆయన మీద కూడా నాకున్న నమ్మకంతో వెళ్ళాను. తర్వాత ఆ రోజు వెళ్ళంగానే నాకున్న ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే అక్కడ జరుగుతుంది ఏంటి, కాంపిటేటర్స్ ఆ రూమ్ లో ఉండరు. అంటే ఇప్పుడు నేను బ్రాండింగ్ అంటే మిగతా బ్రాండింగ్ సంబంధించిన వాళ్ళు ఎవరో ఆ రూమ్ లో ఉండరు. ఒక పెద్ద అడ్వాంటేజ్. రెండోది ఏంటి, వాళ్ళు పర్సనల్ రికమెండేషన్స్ ఇస్తున్నారు. అప్పటి వరకు నాకేంటంటే అండి, ఒక చాప్టర్ అనే దాంట్లో ఒక జోనర్ ఆఫ్ బిజినెస్ లో ఒకళ్ళే ఉంటారు. అదే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్. మళ్ళీ అక్కడక్కడ మళ్ళీ కాంపిటీషన్ క్రియేట్ చేయకుండా అలా చేశారు. దాంతో పాటు ఏంటంటే అందరూ పర్సనల్ రికమెండేషన్స్ ఇస్తున్నారు. మా ఫ్రెండ్ కి రిక్వైర్మెంట్ ఉంది, మీరు వెళ్ళండి ఇలా. అంటే పర్సనల్ రికమెండేషన్స్ ఎక్కువ క్లోజ్ అవుతాయి కదా. అప్పటికి నాకున్న రిఫరల్ అండ్ ప్రాపర్ గా అప్పటికి నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇయర్లీ నేను జస్ట్ రైల్ డబ్బులు కడుతున్నాను. అప్పటికే బాగా అండి 60-70 కడుతుండే లిస్టింగ్ లో టాప్ లీడ్స్ బాగా వచ్చాయి. మరి దాని నుంచి గుడ్ నెంబర్ ఆఫ్ లీడ్స్ వచ్చాయండి, కన్వర్షన్ తక్కువ ఉండేది. ఓకే, లీడ్స్ అంటే అలానే ఉంటాయి. ఎంక్వైరీ వస్తుంది, నాకు పంపిన ఎంక్వైరీ ఇంకో 10 మందికి పంపేవారు, ఎవరు బెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకునేవారు. అది కాదు, యాక్చువల్లీ ఐ రెస్పెక్ట్ జస్ట్ డైల్ లాట్. అంటే జస్ట్ డైల్ కూడా మంచి పని చేస్తుంది. కాకపోతే బిఎన్ఐతో కంపేర్ చేసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, దీని మీద కంటే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం బెటర్ అని. పర్సనల్ కంపారిజన్. ఇది ఇంకా క్లోజ్ ఇంటరాక్షన్ వచ్చింది కదా క్లయింట్స్ తో. కరెక్ట్. సో అలా ఇంకా నేను అప్పుడు డెసిషన్ తీసుకుని సరే డబ్బులు కట్టేద్దామని కట్టాను. అప్పుడు ఎంత 22,000 ఎంతో ఉండేది, కట్టేసి జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అవుతుందండి బిఎన్ఐ ఇప్పుడు 52,000 ఉంది. 52,000 అంటే పెద్ద పెరగలేదు. సో అప్పట్లో నేను ఆ డబ్బులకి నేను కరెక్ట్ జస్టిస్ చేసాను అనుకున్నాను. అది ఎందుకంటే పెద్ద అమౌంట్ ఏం కాదు, ఇన్వెస్ట్మెంట్. నాకు రిఫరల్స్ వస్తాయి, లీడ్స్ వస్తాయి 2012లో. సో జాయిన్ అయ్యాక విదిన్ నో టైం నాకు చాలా బాగా నచ్చడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే లోకల్లో ఉన్న చాలా మంది బిజినెస్ ఓనర్స్ అక్కడికి వచ్చేవారు. అప్పటి వరకు ఏంటంటే నూతిలో కప్పలాగా నా బిజినెస్ నాకే తప్పితే ఇన్ని బిజినెసెస్ ఉంటాయని కూడా నేను చూడలేదు. ఎన్నో రకరకాల బిజినెసెస్ కనిపించాయి. 45 people 45 డిఫరెంట్ ప్రపంచం కనిపించింది. అప్పుడు నేను స్లోగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకోవటాలు. అండ్ లక్కీగా నాకు ఫస్ట్ లోనే నాకు ఒక వైస్ ప్రెసిడెంట్ రోల్ ఏదో ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్ రోల్ చేసి అలా స్లోగా ఎలక్టెడ్ గా ఉంటుందా? ఎలక్టెడ్ అనాలి, సెలెక్ట్ ఫ్రాంచైజ్ వాళ్ళే నామినేట్ చేసి అక్కడ మాట్లాడే తీరును బట్టి వాళ్ళ సెలెక్షన్ అంతే. అంటే కొంచెం పాజిటివ్ గా ఉన్నారు, చాప్టర్ ముందుకు బాగా తీసుకెళ్ళగలరు అనుకున్న వాళ్ళకి రోల్స్.
అలా తీసుకున్నాను నేను ఆ మీ లీడర్షిప్. చాప్టర్లో ఎంతమంది ఉండేవాళ్ళు? 45 people. 45 people. అలా ఎన్ని చాప్టర్స్ 2012 బిగినింగ్ స్టార్ట్? నేను జాయిన్ అయినప్పుడు ఒకటే అండి. ఒకటే దాని ముందు ఇంకోటి ఉంది ఆర్తా అని. నేను డిజైనెట్ అనే చాప్టర్ లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత అది కంటిన్యూ అవుతా ఇంకా చాప్టర్ పెరుగుతా వచ్చింది. పెరుగుతా ఉండగా కూడా నాకేంటంటే నేను ఆ లీడర్షిప్ రోల్స్ అయ్యి చాలా చాప్టర్స్ ఉన్నాయి కదా హైదరాబాద్ దగ్గర 70+ చాప్టర్స్. 70+. ఒక చాప్టర్ స్టార్ట్ అయ్యి 70+ అయింది. దగ్గర 4,000 మంది మెంబర్స్. గుడ్ నెంబర్ కదా. వెరీ గుడ్. లార్జ్ కమ్యూనిటీ కదా సార్. బిజినెస్ పీపుల్కి సంబంధించి గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా ఇంతమంది బిజినెస్ పీపుల్ ఒక చోట ఇంకో కమ్యూనిటీ లేదు. అంత లార్జ్ కమ్యూనిటీ. చాలా డైవర్సిటీ ఉంది. డైవర్సిఫైడ్ బిజినెసెస్ అంటే యాజ్ లో యాజ్ ఇంకే 10 లక్షలు 15 లక్షలు టర్న్ ఓవర్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి 1,000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కమ్యూనిటీ అంతా ఒక చోట ఉంది. అలా ఎక్కడ లేదు అసలు ఎక్కడా లేదు. అక్కడ కానీ వైజాగ్ లో కానీ మంచి డిజైనింగ్ అది డెఫినెట్గా. మహానుభావుడు డాక్టర్ ఐవన్ మైస్నర్ అని. ఎవరండి? డాక్టర్ ఐవన్ మైస్నర్ అండి. ఏ కంట్రీ? ఇన్ యుఎస్ అండి. యుఎస్ఏ. కాలిఫోర్నియా. వ్యాపారం అంతా అక్కడే స్టార్ట్ అవుతుంది. ఏమో అక్కడ స్టార్ట్ అయితే మనకు నచ్చుతుంది. డబ్బులు పెట్టి మరి డిజైన్ చేస్తారు. స్ట్రాంగ్. అది మాత్రం కరెక్ట్ అండి. యుఎస్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్టార్ట్ చేసే ముందే చాలా ప్రాపర్ గా స్ట్రక్చర్డ్ గా డిజైన్ చేస్తారు. అన్ని నామ్స్ కండిషన్స్ అది చాలా బాగా చేస్తారు. సో 2012 నేను తర్వాత మా భరత్ షా అని అక్కడ ఫ్రాంచైజ్ ఓనర్ ఉండేవారు. ఆయనకి నేనంటే చాలా నచ్చేది. సో మా ఇద్దరికి కూడా చాలా బాగుండేది. మేము భరత్ భాయ్ అని పిలుస్తుండేవాడు. ఏదో ఫ్యామిలీ లాగే ఉండేది మాకు. సో అందుకు నేషనల్ ఆఫీస్ తో మాట్లాడాలన్నా నా చేతే మాట్లాడించేవారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ అంతా మీ ఫ్రాంచైజీ కాదు, జస్ట్ ఒక చాప్టర్ లో ఉన్నారు. చాప్టర్ లో ఉన్న ఒక మెంబర్ వైస్ ప్రెసిడెంట్. కానీ నా మీద అంత నమ్మకం ఉండేది. సో అలా నమ్మి మంచి బాండింగ్, చాలా మంచి బాండింగ్ ఉండేది. అక్కడి నుంచి నన్ను ఇంకో చాప్టర్ కి లీడర్ చేశారు. దాన్ని DC అంటాం మేము. సెకండ్ చాప్టర్ అది. ఫోర్త్ చాప్టర్. ఓకే. సెకండ్ చాప్టర్ లో నేను ఉండే. ఫోర్త్ చాప్టర్ కి నేను డైరెక్టర్ కన్సల్టెంట్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి ఇంకా లీడర్షిప్ రోల్స్ చేయటం, పెద్దగా రీజనల్ లెవెల్లో ఏ యాక్టివిటీస్ జరిగినా నేను యాక్టివ్ గా ఉండటం. సో ఇంకా కొంచెం హైదరాబాద్ సిటీ వర్క్ అంతలా చేయటం వల్ల ఏంటంటే నాకు బిజినెస్ నా చాప్టర్ లోంచే కాదు, మిగతా ప్రతి చోట నుంచి వచ్చేది. మిగతా చాప్టర్స్ నుంచి కూడా ఓకే కేవిటీ ఉన్నాడు అంటే ఒకసారి ఆ మాట వినిపించడం నా మీద క్రెడిబిలిటీ పెరిగి బిజినెస్ నాకు కూడా వస్తుంది. సెలబ్రిటీ హోదా వచ్చింది. కొంచెం ఇంచుమించు అక్కడ అలా వచ్చేసరికి దాన్ని నేను చూసి అప్పుడు అనిపించింది అండి, అసలు ఇలా మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు, అసలు ఫ్రాంచైజ్ మోడల్ సిటీ మారాలి అక్కడి నుంచి మారాలన్న విషయం అప్పటికి నాకు తెలియదు. అంటే దగ్గరలో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం అన్నట్టు అనుకుని నాకు నేషనల్ ఆఫీస్ తో కొంచెం ఇంటరాక్షన్ ఉంది కాబట్టి నేను చెక్ చేస్తుండేవాడిని. చెక్ చేస్తుంటే 1 year పీరియడ్ లోనే ఇదంతా 13 months అండి. నేను యాక్చువల్గా 13 months అక్కడ 2013లో ఏమైందంటే నేను చెక్ చేస్తుంటే వాళ్ళు అప్పట్లో చెప్పారు, అప్పటికి ఉమ్మడి ఆంధ్ర కాబట్టి ఆంధ్రాలో విశాఖపట్నం సిటీ, విజయవాడ ఓపెన్ ఉన్నాయి, నెక్స్ట్ బిగ్ సిటీస్ అవే అని. అప్పుడు నేను మా భరత్ భాయ్తో కూర్చుని, భరత్ భాయ్ ఇలా అనుకుంటున్నాను, నేను చేస్తే ఎలా ఉంటుంది. హీ ఇమీడియట్లీ కూడా అంటే ఇలా మన ఇద్దరం కూర్చుని నేను మాట్లాడాను. ఆయన ఇమీడియట్గా ఎక్సైట్ అయిపోయి నీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కేవిటీ, నువ్వు బ్రహ్మాండంగా హ్యాండిల్ చేయగలుగుతావు రీజన్, ఉండు నేనే మాట్లాడతాను. ఫోన్ తీసి ఆయన మా డిస్ట్రిక్ట్ డైరెక్టర్ అంటారు, అంటే 3 states అయ్యి హ్యాండిల్ చేస్తారు ఆయన, మురళీ శ్రీనివాసన్ అని. ఆయనకి కాల్ చేసి మా కేవిటీ తెలుసు కదా మీకు, ఆయనకి నేను బాగా తెలుసు. సో కేవిటీ తెలుసు కదా, చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు, మన నెక్స్ట్ ఏ సిటీ అనుకుంటే ఆ సిటీ ఆయనకి కన్సిడర్ చేయండి, నేను పర్సనల్గా రికమెండ్ చేస్తున్నాను. ఆయన నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తాను, చాలా బాగా ఎంకరేజ్ చేస్తాను. చాలా యాక్చువల్గా అప్పటికి నేను కీ లీడర్ని, ఆయన అలా చేయకూడదు, ఎందుకంటే నేను వెళ్ళిపోతే అక్కడ ఉండేది. బట్ అస్సలు ఆయన అలా ఆలోచించలేదు. సో వేరే గ్రో అవుతావు కదా, వేరే చాలా నిజంగా అండి. అంటే హీఈస్ లైక్ దట్. ఆయన చాలా మందికి అలా చేశారు, నాకైతే ఆ టైంలో ఖచ్చితంగా అది బాగా హెల్ప్ అయింది. అక్కడి నుంచి అప్పుడు ఇంకా నేను నేషనల్ ఆఫీస్తో మాట్లాడాను, వాళ్ళకి ఆల్రెడీ నేను తెలుసు కాబట్టి వాళ్ళు కూడా సరే వైజాగ్ విజయవాడ ఉన్నాయి, మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు అంటే నేను ఇక్కడికి వచ్చి చిన్న రెక్కిలా చూసుకున్నాను. ఫస్ట్ వచ్చానండి, వచ్చి జస్ట్ నాకెవరు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఏం లేరు, వైజాగ్ టౌన్ కాదు. వైజాగ్ బ్యూటీ చాలా బాగా నచ్చింది. అంటే ఆ బీచ్ రోడ్ లో అది అసలు అంటే సిటీలో బిజినెస్ ఓనర్స్ ఎలా ఉంటారో అవన్నీ చూడలేదు. సిటీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే వచ్చి సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏదో ఇలాంటి సిటీలో సెటిల్ అవ్వడం బెటర్ కదా. సో ఆ వైజాగ్ బాగా బ్యూటీ నచ్చి వెనక్కి వెళ్ళి వాళ్ళకి అడిగాను, నేను ఇంక వైజాగ్ వెళ్తాను. దానికి ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్
ప్రాసెస్ ఉంటుందండి. ఒక 3-4 స్టెప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అది డైరెక్ట్గా ఎవరు కూడా డబ్బులు ఇచ్చిన ఫ్రాంచైజ్ ఎవరు డబ్బులతో కొనేది కాదు. ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. లక్కీగా చాలా ఫాస్ట్గానే డెసిషన్ తీసుకున్నారు. సో ఓకే చెప్పారు. నేను ఇంటర్వ్యూ చేసిన కరెక్ట్గా 10 daysకి అది ఓకే అయిపోయింది. కానీ అప్పుడు ఫ్రాంచైజ్ ఫీ కట్టాలి. అంటే ఓకే చేసిన తర్వాత వాళ్ళ టైం లైన్స్ ఉంటాయి. ఫ్రాంచైజ్ ఫీజు ఎప్పుడెప్పుడు ఎంత వైజాగ్ అప్పట్లో ఎంత ఉండేది ఫ్రాంచైజ్ ఫీ చెప్పకూడదు, బట్ అఫీషియలే, బట్ కొంచెం NDAs ఉంటాయి, అది చెప్పలేను. సో అప్పట్లో ఏ ఫీజు అయితే ఉందో అందులో 25% ముందు కట్టాలి, 25% మధ్యలో కట్టాలి, 25% 3 స్లాబ్స్ లో ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్ అండి. అంటే మీరు సక్సెస్ అయితేనే తీసుకోండి, లేకపోతే అవసరం లేదన్నట్టుగా ఉండేవారు. వాళ్ళ ప్రోడక్ట్ మీద వాళ్ళకి అంత నమ్మకం. ఈఎంఐలో మధ్యలో మీరు అవ్వకపోతే అయిపోతుంది, మీరు తీసుకోకర్లేదు. మీరు ఫీజిబిలిటీ ఇచ్చారు. ఫీజిబిలిటీ వాళ్ళు కూడా ఏంటంటే నువ్వు చేయలేకపోతే మా పరిస్థితి ఏంటి, నువ్వు చేయలేకపోతే వాళ్ళు కూడా తీసుకునేవారు కాదు. నువ్వు చేయలేకపోతే నువ్వు ఇక్కడితో వెళ్ళి మేము ఇంకొకరిని చూసుకుంటాం అంతే. అలా అందుకని కన్ఫర్మ్ గా ఇచ్చేవారు. మొత్తం కట్టాలి, ఇంకా రాదు, నాన్ రిఫండబుల్ ఎలాంటి అసలు ఫీజిబిలిటీ ఇచ్చారు. వాళ్ళు టైం తీసుకున్నారు. వెరీ వెరీ ఫెయిర్ అండి దాంతో. సో లక్కీగా ఇప్పుడు అక్కడతో అయిపోలేదండి నా పరిస్థితి ఏంటి. దాని తర్వాత మా ఇంట్లో ఒప్పించాను. ఎందుకంటే బావ నేను కలిపి బిజినెస్ చేస్తాను. సిస్టర్ మీరేనా? అంతే, మా ఇంట్లో బాగా క్లోజ్. అక్క నేను ఎంత క్లోజ్ అంటే మీకు నార్మల్ గా పెళ్లి లేక కొంచెం క్లోజ్నెస్ తగ్గుతుంది అది ఇది అనుకుంటా. ఈ రోజుకి అక్కకి నా మేనగోళ్ళు ఉంది, బాగున్నారు, వాళ్ళందరికంటే నేనే ఇంపార్టెంట్ ఈ రోజుకి. బాగా చూసాక ఆయనకి తెలుసు పెద్దగా అందులో పబ్లిక్ వెళ్ళిపోతుంది అంటే అంత బాండింగ్ ఉండేది. ఇప్పుడు అదంతా మాని ఇప్పుడు ఏమైపోతుంది అంటే అక్కడ బిజినెస్ ఏమైపోతుంది, అసలు ఇక్కడ వైజాగ్ షిఫ్ట్ అవ్వాలని దానితో వైజాగ్ షిఫ్ట్ అవ్వాల్సింది అనేది మ్యాండేటరీ అండి BNIకి. అవును, అదే దాని గురించి కాన్ఫ్లిక్ట్ అక్కడ నుండి చేయటానికి లేదండి. అక్కడ నుంచి బావగారు ఓకే అన్నారా? ఫస్ట్ లో కొంచెం కాన్ఫ్లిక్ట్ అయినా తర్వాత ఈ బిజినెస్ ఏమవుతుంది, PR మీరే కదా అక్కడ. అవునండి, అందుకే ఏం చెప్పారంటే అప్పట్లో నా ఐడియా ఏంటంటే ఏ మాత్రం పెద్ద క్లయింట్ విజిట్స్ ఉన్నా నేను వస్తాను, నేను చూసుకుంటాను, వైజాగే కాబట్టి దూరం కాదు, ఒకసారి ఫ్లైట్ వచ్చేయచ్చు. సో అలా చెప్పుకున్నాం. సో బాగా ఒప్పుకున్నారు ఫైనల్గా. ఇంట్లో కొంచెం అమ్మ డాడీ అయితే అసలు వాళ్ళు చాలా ఇబ్బంది ఫీల్ అయ్యారండి. ఫ్యామిలీ గోదావరి ఫ్యామిలీ ఎలాగ ఉంటుంది, అల్లుడిని కాదని వెళ్ళిపోతున్నాడు, అల్లుడు ఎలా చూసుకుంటాడు, ఇప్పుడు ఏమనుకుంటాడు, అది కొడుకు కన్నా అల్లుడు ముద్దు. ఖచ్చితంగా గోదావరి జిల్లా వాళ్ళకి ముందు వెనక అంటే అదొక మర్యాద అండి. ఖచ్చితంగా మరి వాళ్ళకి అది ఇబ్బంది అవుతుంది కదా. లక్కీగా ఏంటంటే మేమంతా ఫ్యామిలీ పరంగా రమణ మహర్షి ఫాలోవర్స్. సో అందుకే మహర్షి అని పేరు పెట్టింది అదేనా? నా కంపెనీస్ అన్ని మహర్షి ఉంటాయి. సో దానికి సంబంధించి మాకు పాలకొల దగ్గరలో జిన్నూరు అని ఒక ఊరు ఉండేది. జిన్నూరు నాన్నగారు అని రమణ మహర్షి టీచింగ్స్ అన్ని చెప్పేవారు మా గురుగారు. జిన్నూరు నాన్నగారు అనేవారు. ఇంకా మాకు ఏ నిర్ణయం కావాలన్నా ఆయన అడగాల్సింది. పెద్ద డెసిషన్ స్పిరిచువల్ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి ఆయన ఓకే చెప్తేనే. అమ్మాయి తీసుకెళ్తుంది నన్ను, తీసుకెళ్లి కూర్చోబెట్టి అడిగితే ఆయన కాన్ఫిడెంట్ గా చాలా బాగుంటుంది, ఇద్దరికి బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, మీ వాడు చాలా పెద్ద అవుతాడు, లేదు వెళ్ళిపోవచ్చు, ఇంకెవరో నో చెప్పగలిగే ఛాన్స్ లేదు. ఇంకా అలా ఆ డెసిషన్ తీసుకున్నాం, మూవ్ అయ్యాను. సో 2013 ఇక్కడికి రావాలని అప్పటికి మ్యారేజ్ అయిపోయింది మీకు? 2007లో. హౌస్ వైఫ్ లేకపోతే ఎంప్లాయీ? హౌస్ వైఫ్. లక్కీగా రమా సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది నాకు. నేను మూవ్ అవుదాం అనుకున్నప్పుడు మిగతా వాళ్ళు ఒప్పుకుంటారు లేదు, నేను అడిగానే చెప్తున్నారండి. అక్కంటేనే బాగా ఇష్టం, మీరు నమ్మకండి మాటలు. అంటే మూవ్ అవుదాం అన్నప్పుడు నేను మూవ్ అవుతానంటే సరే, తను మరి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్ వద్దాం అన్నది తను ఎలా ఒప్పుకోవాలి? హైదరాబాద్ క్లైమేట్ అలవాటు పడ్డాక మళ్ళీ కష్టం. సో కానీ తను మీకు స్ట్రాంగ్గా ఉంది కదా, నమ్ముతున్నారు కదా, వెళ్ళిపోదాం. పైగా నాకు అప్పటికి 1.5 నెలలు అయింది నాకు పెళ్లి పుట్టండి, పాప పుట్టింది. July 13th పాప పుట్టింది, September 1st నేను ఇక్కడికి వచ్చాను. సో అవన్నీ కొంచెం టఫ్ డెసిషన్స్. సో మా ఇన్లా ఒప్పుకోవటానికి కొంచెం దగ్గర ఉండాలి, చిన్న పిల్లల్ని చూసుకుంటా అది ఉంటది. కానీ అసలు ఆలోచించలేదు. తను వెళ్ళిపోదాం మీకు ఓకే అన్న 100%. తను ఇప్పుడు మీకు ఇష్టం కదా, అక్కడ బాగుంటుంది అనిపిస్తుంది కదా, వెళ్ళిపోదాం. అలా వచ్చాను. సో ఇక్కడ నాకు ఎవరు కాంటాక్ట్స్ లేవు కాబట్టి హైదరాబాద్లో నా ఫ్రెండ్స్ నుంచి కొన్ని కాంటాక్ట్స్ తీసుకుని, నాకు పాలకుల్లో కొంచెం తెలిసిన వాళ్ళు త్రూ కూడా వాళ్ళ కనెక్షన్స్ తీసుకుని, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుందని చెప్పి ఒక 70-80 మంది లిస్ట్ రాసుకుని, రెఫరల్ ప్రాపర్గా రిఫరల్ లిస్ట్ ఒకసారి ఫోన్ చేయరా నేను వెళ్తానని చెప్పు, లేకపోతే ఉద్యోగం అయిపోయింది అంతే, లేకపోతే సేల్స్ బాయ్ చూసినట్టు చూస్తారు. అప్పటికే ఆల్రెడీ సక్సెస్ చూసాం, కొంచెం ఎక్కడో మైండ్లో మళ్ళీ రోడ్ మీదకి వచ్చి తిరగడం అది కొంచెం కష్టం. కాకపోతే ఇప్పుడు కొంచెం సేల్స్ బాయ్ అంటే మామూలు
మామూలు బైక్ మీద వెళ్ళినప్పుడు మనం పెద్ద కార్ వేసుకుని వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు హోండా అకార్డ్ కార్ వేసుకుని వీధికి గల్లికి సో ఈ నెట్వర్క్ కొంచెం నమ్ముతారు. నమ్మాను. మరి బైక్ మీద వెళ్తే అంతే నమ్మరు, కానీ మీ హోదాని చూసి కూడా నమ్ముతారు. మేబీ అది కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు. నేను సెప్టెంబర్ 1st వచ్చానండి. నవంబర్ 20కి నేను చాప్టర్ లాంచ్ చేస్తాను. ఫస్ట్ చాప్టర్ లాంచ్ చేస్తాను. తెలియని సిటీలో అంత పెద్ద చాప్టర్ లాంచ్ అవునండి. అది ఫాస్టెస్ట్. అంటే ఎంతమంది ఫస్ట్ చాప్టర్ లో లాంచ్ చేయడం 24 మందితో చేశాను కానండి. 30 days అప్పట్లో పీరియడ్ ఇచ్చేవారు. ఆ 30 days లో ఎంత నెంబర్ ఉంటే అంతతో లాంచ్ చేసినట్టు. సో ఆ 30 days లో నేను 51 members 51. అది లార్జెస్ట్ నెంబర్. అప్పటికి హైదరాబాద్ కూడా 45 కదా ఫస్ట్ చాప్టర్. లేదండి, అక్కడ ఉన్నాయి కొంచెం లార్జ్ చాప్టర్స్, కానీ ఆ సిటీకి చాలా డిఫరెన్స్. ఫస్ట్ చాప్టర్ 40 members స్టార్ట్ అయినారు కదా. స్టార్ట్ అయిందండి, కరెక్ట్ అండి. అప్పుడు కూడా చాప్టర్ 51 తో స్టార్ట్ అవ్వలేదు. అదే ఇక్కడ మనం 51 తో లాంచ్ చేయటం ఇది హైయెస్ట్ నెంబరే కదా ఫస్ట్. బాగా అండి. అప్పుడు కొంచెం కంట్రీ అంతా వాళ్ళకి నేషనల్ లెవెల్ వాళ్ళకి నేషనల్ ఆఫీస్ ఒకసారి మనం తొందరగా కట్టే ఈఎంఐ అన్నారా. దానికి కూడా ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు ఎలా పెడితే అలా తీసుకోరు. రెండో చాప్టర్ అయిన తర్వాతే తీసుకుంటారు. నాలుగో చాప్టర్ అయిన తర్వాత ఇంకా టెస్టింగ్ అండ్ ప్రాపర్ డ్రిల్ చేసే తీసుకుంటారు. సో అలా ఇంకా అక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఫాస్ట్గా చాప్టర్స్ లాంచ్లు అయిపోయినాయి. మధ్యలో కొంచెం 2014లో నా 4th చాప్టర్ లాంచ్ అవుతుంది అనుకున్న టైంలో సైక్లోన్ వచ్చింది, హుడూడ్ వచ్చింది. హుడూడ్ టైం కొంచెం డిస్టర్బ్ చేసిందని. అంటే మళ్ళీ ఎవరైతే ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నావు, నీకు అసలు బుద్ధి లేదు, నీ డెసిషన్స్ ఏంటి అన్నోళ్ళు అందరికీ కొంచెం నోరు పెరిగి ఆ టైంలో మళ్ళీ చెప్పామా నువ్వు వినలేదు, ఎందుకు వెళ్ళావు అక్కడికి అంటాం స్టార్ట్. 1 yearలోనే అది దగ్గర ఒక 6 నెలలు కొంచెం ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే మనకి అక్టోబర్లో వచ్చింది హుడూడ్. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు కూడా గ్రోత్ లేదండి. ఎందుకంటే అందరూ పాపం ఎవరిని అందరూ సఫర్, ప్రతి బిజినెస్ చిన్న పెద్ద అన్ని బిజినెస్ లో సఫర్ అయ్యారు. వెళ్ళి అడగలేము నీ బేనే జాయిన్ అవ్వు లేకపోతే అంటే. అప్పటికి 4 చాప్టర్లు 4 చాప్టర్. ఏంటి చాప్టర్ అంటే మీటింగ్ వీక్లీ వన్స్ పెట్టాలా? వీక్లీ వన్స్. సో 4 చాప్టర్ అంటే మంత్లీ 16 మీటింగ్స్ అవుతా ఉంటాయి. సో ఇక్కడ కూడా మీరు లీడర్స్ ని పెట్టారు. ప్రతి చాప్టర్ కి ఒక లీడర్ ఉంటారు. సో ప్రతి చాప్టర్ ని మీరు మానిటర్ చేస్తారు యాజ్ ఏ ఫ్రాంచైజ్ ఓనర్. ఆ గ్రోత్ గానీ వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారా లేదా గానీ యాక్టివిటీస్ కరెక్ట్ ప్రొడక్టివిటీ రావాలి కదా. రాకపోతే నెక్స్ట్ జాయిన్ అవ్వరు. ఎవరికి సరదా ఏదో గెట్ టుగెదర్ కిట్టి పార్టీలో అయిపోతుంది అంతే. ఇప్పుడు నాకు ఆ రోజు 2013లో జాయిన్ అయిన మెంబర్ ఇప్పుడు కూడా ఉన్నారు. మరి అన్నాళ్ళు మనతో ఉండాలంటే వాళ్ళకి ఏదో వాల్యూ ఉండాలి కదా, లేకపోతే ఎందుకు ఉంటారు? ఆ బిజినెస్ వచ్చింది, రిలేషన్షిప్స్ పెరిగినాయి, పిఆర్ పెరిగింది అని ఏదో ఒకటి లేకపోతే వాళ్ళు ఉండరు కదా. అలా అక్కడి నుంచి వచ్చింది. లక్కీగా 2015 టైంకి మళ్ళీ 6 నెలలు ఇబ్బంది పడ్డారు. తర్వాత మళ్ళీ పికప్ మళ్ళీ 2015 నుంచి పికప్ అయితే ఆ నెక్స్ట్ 1-2 yearsలో చాలా ఫాస్ట్ గ్రో అయ్యాను. దగ్గర 2016కి 300 దాటేసాను మెంబర్స్. సో మరి బావగారికి ఇచ్చిన మాట ఎవరన్నా క్లయింట్ ఉంటే వస్తానులే వెళ్తుండేవాడు. ఆ ప్రామిస్ కంటిన్యూ చేసి ఆ బిజినెస్ కంటిన్యూ అవుతుంది. పార్ట్నర్ కాబట్టి ఇప్పటికీ ఆ కంపెనీలో నేను పార్ట్నర్. షేర్ తీసుకుంటానా లేదా కాదు కానీ, అంటే మేము మా రిలేషన్ ఎక్కడ టెక్నికల్ అవ్వలేదు. దానివల్ల ఫ్యామిలీ అనేది డబ్బులతో సంబంధం లేదు, బ్యాంకులు ఎంత పడుతున్నాయో మాకు అనవసరం లేదు, ఏది అవసరం లేదు. అంటే మా ఇద్దరికి మా కంప్లీట్ అండర్స్టాండింగ్. ఐటీ రిటర్న్స్ చేయడానికి నేను సంతకం పెట్టాలంతే తప్పితే ఇంకా అంతకు మించి ఏ అవసరం లేదు. అంటే అంత క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. సో ఇక్కడ 2016కి ఇంత గ్రోత్ అయ్యేసరికి ఏమైందంటే నేషనల్ ఆఫీసు నన్ను నేషనల్ లెవెల్ బిఎన్ఏలో డిస్ట్రిక్ట్ అనే ఒక పరిధి ఉంటుంది కదా. డిస్ట్రిక్ట్ అంటే దాని పరిధి కొన్ని స్టేట్స్ కలిపండి. అంటే ప్రతి డిస్ట్రిక్ట్ సేమ్ సైజ్ ఉండదు. కొన్ని డిస్ట్రిక్ట్స్ కొంత సైజ్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ అంటే అందులో ఎన్ని స్టేట్స్ ఉంటాయి. నేను డిస్ట్రిక్ట్ డైరెక్టర్ నన్ను చేశారు. ఇప్పుడు కాదు, అప్పుడే చేశారు. 16లోనే చేశారు. 16లో నాకు 4 states ఇచ్చారు. 4 states ఉండొచ్చు. ఇంకా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్ర, తెలంగాణ. అప్పుడు నాకు 4 states పక్క స్టేట్. ఇదంతా నా దగ్గర ఉండేది. అందులో నేను ఒక 8 cities బిఎన్ఏ స్టార్ట్ చేశాను. అక్కడ లోకల్ ఫ్రాంచైజ్ నేను గైడ్ చేసి కోచ్ లోకల్ ఫ్రాంచైజ్ గైడ్ చేసి అదేనండి. ఫ్రాంచైజ్ వైజాగ్ ఫ్రాంచైజ్ తీసుకున్నాక ఇంకో సిటీ తీసుకోవడానికి లేదా? మీరు తీసుకోవచ్చండి. అంటే నాకు ఇంకా అంత బ్యాండ్విడ్త్ ఉండదు. మళ్ళీ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి చేయాలి అన్నది ఇక్కడే చాలా సెషన్స్ అయిపోతాయి. అవునండి. సో దాంతో ఇంకా నేను అలా డిస్ట్రిక్ట్ డైరెక్టర్ అయ్యాను. ఆ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ బాగా చేస్తున్నప్పుడు నేషనల్ లెవెల్లో ట్రైనింగ్స్ ఉంటాయి. అంటే డైరెక్టర్స్ అందరినీ ట్రైన్ చేయటం.
దానికి నన్ను అడిగారు చేస్తా. సో ఈ ట్రైనింగ్ అప్పటికే ఇష్టం ఉంది కాబట్టి నేషనల్ ట్రైనింగ్స్కి వెళ్ళాను. ఐఎమ్ కాల్డ్ యాజ్ నేషనల్ ట్రైనర్. నేషనల్ ట్రైనింగ్స్ అన్ని చాలా బాగా చేస్తుండటం, ఈ డిస్ట్రిక్ట్ డైరెక్టర్స్ అంతా బాగా చేయడంతో ఇంకా ఎప్పుడు చూసినా నేషనల్ ఆఫీస్లో కొంచెం కేవిట్ అని పేరు వినిపిస్తుంది. మెయిన్ యాక్టివిటీస్ ఏమన్నా సరే నేను ఎక్కువగా లీడ్ చేస్తున్నాను. అలా కొంచెం వినిపిస్తుందో అప్పట్లో మా గ్లోబల్ మార్కెట్ ప్రెసిడెంట్ మ్యాక్ శ్రీనివాసన్ అని ఒక ఆయన ఉండేవారండి. అవటానికి తమిళ, బట్ దెన్ హీ lived in US and all that. Okay. అలా మహేష్ శ్రీనివాసన్ యాక్చువల్గా పేరు, కానీ ఆయన మ్యాక్ శ్రీనివాసన్ అంటారు. ఫస్ట్ టైం 2017 స్టార్టింగ్లో ఆయన శ్రీలంక వెళ్తా నన్ను తీసుకెళ్లారు. అప్పటికి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్గా నేను డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఉన్నాను, నేషనల్ ట్రైనర్ ఉన్నాను, అవన్నీ ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో అక్కడ తీసుకెళ్ళి శ్రీలంక వాజ్ స్ట్రగ్లింగ్ అండి. అంటే అప్పటికి 8 years నుంచి ఉంది. సో హైదరాబాద్ కన్నా ముందే స్టార్ట్ అయింది. కానీ 24 members ఉన్నారు అంతే. 8 yearsకి అంటే పెరిగి స్ట్రెంత్ తగ్గింది. మాక్సిమం 60కి వెళ్ళారండి. 60కి వెళ్ళి మళ్ళీ 24 పడిపోయారు. ఎందుకంటే మధ్యలో ఆ నేషనల్ కొన్న ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయాడు ఒక 1 year బ్యాక్. నేను వెళ్ళిన 1 year బ్యాక్. సో శ్రీలంక అంతా ఒకటే యూనిట్ అండి, కంట్రీ అంతా. సో అప్పుడు మనం శ్రీలంక కంపెనీ వెనక్కి తీసుకుందాం అనుకుంటుంది. సో కేవిటి మనం ఏమైనా చేయగలను అని మ్యాక్ అడిగారు. అడిగితే నాకు ఎక్సైటింగ్ అనిపించింది. ఓకే, ఇప్పుడు నేను ఇండస్ట్రీ తీసుకుని సక్సెస్ చేయడం అలవాటు కదా. కరెక్ట్ అండి, మేబీ మెంటల్ గా ఎక్కడో అది ఉండి ఉంటుంది. సో గుర్తొచ్చింది నాకు. దాంతో నేను ఎక్కడి నుంచో వైజాగ్ వచ్చి వైజాగ్ చేశాను కదా, అది చేయలేనా చూద్దాం, ఇది ఛాలెంజింగ్ గా ఉందని చెప్పి తీసుకున్నానండి. అప్పుడు నన్ను నేషనల్ హెడ్ చేశారు, కంట్రీ ఆపరేషన్స్ హెడ్ చేశారు అక్కడ శ్రీలంక. ఇక్కడ కంపెనీ తరపున బిఎన్ఐ అంతే, బిఎన్ఐ తరపున. సో డైరెక్ట్గా ఇంకా మొత్తం అక్కడ లీడర్షిప్ టీమ్ బిల్డ్ చేసి ఫస్ట్లో అసలు శ్రీలంక మందే అయితే ఖచ్చితంగా అంటే ఇప్పుడు నాకు అంత థ్యాంక్స్ టు బిఎన్ఐ అండి. కానీ స్ట్రాంగ్ కనెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా. నేనంటే బాగా రెస్పెక్ట్ చేస్తాను. మన షూటింగ్ వాళ్ళు ఎవరన్నా శ్రీలంక షూట్ చేయాలంటే కేవిటి రమేష్ గారి సర్వీస్ తీసుకోవచ్చు మీరు. 100% ఖచ్చితంగా చేయగలను. సో అలా నేను తీసుకున్న ఒక 22 monthsలో ఆ 24 members నుంచి 516 members చేశాను. అక్కడ లోకల్ లీడర్షిప్ అది బాగా గ్రో చేసి చాప్టర్స్ పెంచి మెంబర్షిప్ పెంచి అన్ని చేస్తారు. అప్పుడు నన్ను గ్లోబల్గా మొత్తం ఇప్పుడు నేను చెప్పిన డాక్టర్ ఐవన్ మైస్నర్ కానీ మా CEO గ్రాహం వేమిల్లర్ కానీ పర్సనల్గా రికగ్నైజ్ చేసే అంత స్టేజ్కి అక్కడికి వచ్చింది. సో గల్లీ టు గ్లోబల్ బిఎన్ఐ వల్ల అయిపోయింది. ఖచ్చితంగా. సో ఇండియాలో బిఎన్ఐ అంటే ఓ సెలబ్రిటీ హోదా వచ్చింది. శ్రీలంకలో బిజినెస్ నెట్వర్క్ లో బాగా బిల్డ్, నేషనల్ హెడ్ కాబట్టి అక్కడ కూడా పాపులర్ అయ్యారు. ఖచ్చితంగా శ్రీలంక సక్సెస్ నాకు మొత్తం వరల్డ్ మొత్తం అంతేగా ఆ కిల్లింగ్ ఇన్స్టిట్యూట్ అంటాం కదా, సిక్ అయిపోయిన దాన్ని తీసుకొచ్చాను, తీసుకురావటం నాకు ఇప్పటికి కూడా గుర్తండి. మాకు గ్లోబల్ కాన్ఫరెన్స్లు జరుగుతాయి, US లో జరుగుతుంది. ఆ ఇయర్ అంటే శ్రీలంక గ్రో అయిన ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ ఆ కేటగిరీలో శ్రీలంకకి 9 awards వచ్చినాయి. అంటే అసలు అన్ని అవార్డ్స్ ఒక కంట్రీకి రావడం సచ్ ఏ గ్రేట్ థింగ్ కదా. సిక్ అయిపోయింది వెనక్కి వచ్చేద్దాం అనుకున్నది కదా. కంపెనీ పెద్ద ఫోకస్ చేయని స్టేజ్ నుంచి ఫార్చునేట్లీ అండి. నేను ఒకసారి అదే అనుకుంటాను, రైట్ టైం రైట్ ప్లేస్ అంటారు. అంటే ఆ టైంకి ఆ ప్లేస్ లో ఉండటం కూడా అదృష్టం. మేబీ నాకు అది పిక్ చేయటం, ఇక్కడ పెర్ఫార్మెన్స్ చూసి తీసుకెళ్ళటం, అలా అన్ని టైంకి జరిగినాయి. దాంతో అక్కడికి రాగలిగాను. చాలా పెద్ద జర్నీ మీరు బిఎన్ఏలో సక్సెస్ స్టోరీ నిజంగా. నేషనల్ కోచ్ అయ్యి, డైరెక్టర్లకి కోచ్ అయ్యి, శ్రీలంకకి నేషనల్ హెడ్ అయ్యి, గ్లోబల్ దాంట్లో 9 awards. 9 awards ఏ కంట్రీకి రాలేదు ఆ ఇయర్. ఇంకే కంట్రీకి 9 awards రాలేదు, అది మనకే వచ్చినాయండి హైయెస్ట్. సో బిఎన్ఐ మరి బిఎన్ఐలోనే ఫుల్ గా తలమునకలుగా ఉన్నారు, నేషనల్ కోచ్ గా శ్రీలంక గ్లోబల్ కోచ్ కూడా. అంటే మీరు ఒక కిల్లింగ్ ఇన్స్టిట్యూట్ కదా, బిజినెస్ మ్యాన్ అనేది. ఇప్పుడు మహర్షి అనేది ఫ్యామిలీ బిజినెస్, మీరు ఉన్నా లేకపోయినా జరుగుతుంది. ఏదో రేర్గా వెళ్తారు పెద్ద క్లయింట్ కావాలంటే. బట్ మీకున్న మహాత్రేయలో చెప్పిన మీ థాట్ ప్రాసెస్ కి, మీ ఆలోచనలకి ఇంకా ఏదో చేయాలి అని ఉంటది కదా. ఇప్పుడు అది ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలని అనిపించలేదా? అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే మాత్రే ఎప్పుడు నన్ను మైండ్ లో చెప్తానే ఉంటాను. ఫిజికల్ గా చెప్పాను, ఆయన థాట్స్ ఏదైతే ఉన్నాయో ఎప్పుడు ఇంకేదైనా చేయాలి, ఏదైనా చేయాలి. సో నాకు శ్రీలంక డెవలప్ చేస్తున్నప్పుడు శ్రీలంక లీడ్ చేసిన వన్ ఆఫ్ ద లీడర్స్ ఏంటంటే రఘులన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి నాకు మళ్ళీ కామన్ హ్యాబిట్ ఏంటంటే రీడింగ్, బుక్స్ చదవడం. సో అది బాగా కనెక్ట్ అయ్యాం. కనెక్ట్ అయిన తర్వాత బుక్ రీడింగ్ మీద ఏదైనా ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయాలి. అదే అసలు మీ గురించి విన్నప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడున్న జనరేషన్ అంతా డిజిటల్
యుగంలో అంతా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్, వాటిలో చూడటం, కళ్ళు సైట్లు తెచ్చుకోవటం, బుక్ రీడింగ్ అనేది అసలు పోతుంది. సో దాన్ని ఒక మూమెంట్ లా తీసుకొచ్చారంటే చాలా నేను ఎగ్జైట్ అయ్యాను. యాక్చువల్గా దాని గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ది పిక్ ఏ బుక్ అనే మూమెంట్ ఎలా తీసుకొచ్చారు? మెయిన్ ఆ అబ్బాయి రఘులన్నుకి బుక్ రీడింగ్ ఇష్టం, నాకు బుక్ రీడింగ్ ఇష్టం. సో మేము ఆలోచించింది ఏంటంటే ఇప్పుడు అప్పటికే మాకు బిఎన్ఐ ఎలా నడుస్తుందో తెలుసు. అంటే కమ్యూనిటీ కింద గ్రూప్స్ కింద డెవలప్ చేసి వాళ్ళ కామన్ ఇంట్రెస్ట్ ఏంటి, బిజినెస్ చేసుకోవడం అనే కామన్ ఇంట్రెస్ట్. దాంతో వాళ్ళందరినీ కలిపి వాళ్ళ చేత బిజినెస్ చేస్తున్నప్పుడు మనం బుక్ రీడింగ్ కూడా అలా ఎందుకు చేయకూడదు అని అలా ఆలోచించి బుక్ రీడింగ్ కూడా కమ్యూనిటీస్ డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తాం. క్లబ్స్ కింద స్టార్ట్ చేస్తాం. మంచి ఆలోచన. క్లబ్ స్టార్ట్ చేసి ఇంకా అందులో డెవలప్ చేస్తే ఎలా అన్న దానికి ఏం చేస్తాం అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ రావడానికి గ్రూప్ గా ప్రతి వారం కలుద్దాం. ఈ వారం మనం ఏం బుక్స్ చదివామో చెప్దాం. అందులో కొన్ని 1-2 హైలైట్ పాయింట్స్ మాట్లాడదాం. కానీ ఒకళ్ళు మాత్రం మీరు ఇప్పటివరకు చదివిన బుక్స్ లో బెస్ట్ బుక్ ఏది ఉందో దాన్ని ప్రెజెంట్ చేయాలి. ఒక 30 minutes 35 minutes ప్రెజెంట్ చేస్తారు. ఇంచుమించు బుక్ గురించి సినాప్సిస్ అంతా చెప్పేస్తారు. మిగతా వాళ్ళందరికీ ఆల్మోస్ట్ చదివినంత ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. చెప్పే ప్రెజెంటేషన్ మేము దానికి ట్రైనింగ్స్ ఇస్తుండే ఎలా చెప్తే బాగుంటుంది, ఆ స్ట్రక్చర్ ఏంటి, ప్రెజెంటేషన్ లో ఏమేమి మాట్లాడాలి అవన్నీ మేము ట్రైనింగ్. ఒకసారి ఎవరైతే ప్రెజెంటేషన్ ఉందో ముందు మీకు చెప్తాడు, మళ్ళీ మాక్ ట్రైనింగ్. మళ్ళీ మాక్ కాదండి, ఇక్కడ మొత్తం గ్రూప్ కే ట్రైన్ చేస్తారు. గ్రూప్ కే ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది కదా. ఈ వారం వీళ్ళకి, ఈ వారం నెక్స్ట్ వీక్ ఇంకొకరికి, నెక్స్ట్ వీక్ ఇంకొకరికి అని వస్తుంది. సో ముందే అందరికి ఇలా చేస్తే ట్రైనింగ్, ఇలా ప్రెజెంటేషన్ చేస్తే బాగా అర్థం అవుతుంది చెప్తా ఉంటారు. రీడింగ్ కూడా చాలా వరకు కొంతవరకు ప్రాబ్లం ఏంటంటే పీపుల్ 3-4 పేజీలు చదివేసరికి నిద్ర వచ్చేస్తుంది. దానికి ఉన్న పెద్ద కారణం ఏంటంటే స్లోగా చదవటం. లైన్ బై లైన్ చదువుతారు. ఇక్కడ మేమేం చేస్తాం అంటే స్పీడ్ గా చదవడం ఎలాగో కూడా ట్రైనింగ్స్ ఇచ్చేవాడు. దానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. నిద్ర రాకుండా సో స్పీడ్ గా చదివితే నిద్ర రాదు. ఫాస్ట్ గా చదవడం అలవాటు అయితే యాక్టివ్ అయిపోతారు. బుక్ ఒకసారి మీరు ఒక 15 పేజీలు 20 పేజీలు చదివిన తర్వాత మిమ్మల్ని లాక్కెళ్ళిపోతుంది బుక్ ఆటోమేటిక్, మిగతా పేజీలు తీసుకెళ్ళిపోతుంది. సో అలా మేము అవన్నీ బిల్డ్ చేసి దాన్ని ఒక కోర్స్ కింద తయారు చేసుకుంటాం. ఇప్పుడు స్లోగా ఏమైందంటే బుక్ రీడింగ్ తో పాటు వాళ్ళకి రికగ్నిషన్ వస్తుంది. ప్రెజెంటేషన్ బాగా చెప్పేవారు, చాలా బాగా చెప్పావు, కథలు బాగా చెప్తావు. ఇది నేర్చుకుని మళ్ళీ మీరు ఎక్కడో అప్లై చేయొచ్చు కూడా. ఇక్కడ నుంచి ఒక కథ నేర్చుకుంటారు. బుక్స్ కున్న పవర్ ఏంటండి, నాలెడ్జ్ ఇస్తుంది. నాలెడ్జ్ మళ్ళీ వెనక్కి వెళ్ళాక ఎక్కడో 100%. నేను బుక్ చదివేటప్పుడు పీపుల్కి అదే చెప్తానండి. మీరు ఒక మూవీ చూసారు, మీరు నన్ను తిట్టుకొచ్చేమో ఈ విషయంలో, బట్ మీరు ఒక మూవీ చూసారు. ఇప్పుడు శంకర్ గారు మూవీ చేశారంటే మీ మూవీకి నేను వచ్చాను. మీ మైండ్లో ఏదుందో మీరు నాకు ఆల్రెడీ చూపించేస్తున్నారు. నేను కొత్తగా అందులో చేయగలిగేది ఏం లేదు. అంటే నా ఆలోచన అంతే, క్రియేటివ్ పార్ట్ ఏం రాదు లేదు. కానీ బుక్ లో అనుకోండి, మీరు బుక్ రాశారనుకోండి, అది నేను చదివేటప్పుడు మీతో పాటు నేను కూడా కో ఆథర్ నండి. అవును. ఎలా అంటే నేను కొన్ని ఊహించుకోవచ్చు అందులో. మీరు ఒక మనిషి గుర్రం ఎక్కాడు పరిగెడుతున్నానంటే గుర్రం ఏ కలర్ నేను ఆలోచించే మనిషి వేరేగా ఉంటాడు. మనిషి ఎంత పొడుగున్నాడో నేను ఆలోచించాను, షూ ఏం వేసుకున్నాడో నేను ఆలోచించచ్చు. అన్ని మీరు నాకు బుక్ లో నాకు అంత స్కోప్ ఇస్తున్నారు నా మైండ్ ఇమాజినేషన్. కానీ విజువల్ కి మీరు బియాండ్ ఇమాజినేషన్ కాదు కదా. సో మైండ్ ని షార్ప్ చేసుకోవడానికి బుక్ రీడింగ్ ఉపయోగపడుతుంది. చాలా అందుకు నేను జనరేషన్ చాలా అవసరం. ఇది ఒక మూమెంట్ నిజంగా స్టార్ట్ చేసి. వైజాగ్ ఎంతమంది ఉన్నారు మొత్తం? ఇప్పుడు నేను వైజాగ్ ఒకటే కాదండి, వైజాగ్, జైపూర్, విజయవాడ, మన చెన్నై, హైదరాబాద్, శ్రీలంక, హైదరాబాద్ ఇప్పుడు వెళ్ళాలండి. కొలంబోలో ఉందండి. తర్వాత సో అదర్ కంట్రీస్ లో కూడా స్టార్ట్ చేశారు. 3 కంట్రీస్ స్టార్ట్ చేస్తాం. కొలంబోలో ఒకటి ఉంది, మన దుబాయ్ లో. ఇంటర్నేషనల్ గా దీన్ని మూమెంట్ లాగా తీసుకొచ్చారు. సో నా గోల్ అయితే మిలియన్ అంటారు కదా, 10 lakh members ని చెయ్యాలి అని. అయిపోతుందండి మీ ఉత్సాహం అలాంటిది. అది అందులో పెద్దగా డబ్బుల విషయం ఏం లేదండి. ఇది సోషల్ ఆంటర్ప్రినర్షిప్. ఎందుకంటే మనం మెంబర్షిప్ ఒక 1000 రూపాయలకి ఇస్తుంటాం, 999 రూపాయలు. సీరియస్ అండ్ అంతేనండి. కానీ ఏంటంటే డబ్బులు లేకపోతే ఏంటంటే సీరియస్నెస్ రాదు. రోజు వస్తారు, రోజు రారు. ఆ కొంచెం సీరియస్నెస్ తీసుకురావడానికి ఏదో చిన్న ఫీజు కదా. అంతే. దానివల్ల డబ్బులు సంపాదించడం కంటే ఖర్చు ఉంటుంది కానీ, బట్ అట్లీస్ట్ మనం చేస్తున్న పని మనకి ఆ ప్యాషనెట్ గా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. పిక్ ఏ బుక్ అనేది ఒక పెద్ద మూమెంట్ అవుతుంది. దాని గురించి అందరికి తెలియాలి. హైదరాబాద్ కూడా స్టార్ట్ చేసినప్పుడు చెప్పండి డెఫినెట్ గా. షూర్ సార్. అక్కడ లిటరీ పీపుల్ చాలా మంది, వాళ్ళని కూడా పిలిచి వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తారు కదా. సో కొన్ని జరుగుతుంటాయి. వేదిక అని అవన్నీ వారం వారం ఒక బుక్ చదవటం.
పెయింటర్స్ కూడా పోయిటరీ చదువుతారు ఎక్కువ. అవును పోయిటరీ చదవటం లేకపోతే మ్యూజిక్ వినటం పెయింట్ చేసేటప్పుడు ఆ క్రియేటివ్ ఆర్ట్స్ అన్ని కూడా ఇంటర్ రిలేటెడ్. ఖచ్చితంగా సాహిత్యం బాగా తెలుసున్నవాడు ఒక ఆర్ట్ డైరెక్టర్ అనుకోండి వాటికి ఎస్థెటిక్ సెన్స్ ఉంటాయి. అంతే ఆర్ట్ డైరెక్టర్ అంటే ఏదో డెకరేట్ చేయటమే కలర్స్ అని కాదు కదా, వాడికి సాహిత్యం తెలుసుంటే ఆ సెన్సిబిలిటీస్ వేరే ఉంటాయి. అంతెందుకు మీ ఫీల్డ్ లో తీసుకోండి, డైరెక్టర్స్ చాలా పాపులర్ సకల కళల సమాహారం సినిమా అంటాం. అన్ని కళలు, నాట్ ఓన్లీ ఫైన్ ఆర్ట్స్, టెక్నికల్ గా సాంకేతికంగా ఇప్పుడు ఫిల్మ్ టూల్స్ వచ్చినాయి అవన్నీ, విఎఫ్ఎక్స్ సైడ్ ఉంటుంది, ట్రాకింగ్ అంటాం, స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అన్ని ఒకే దాంట్లో ఏదైతే ఒరిజినాలిటీ పెంచడాలో ఉంటుంది. అంతే టెక్నికల్ గా ఎంత నాలెడ్జ్ కావాలో. మనం తీసే సినిమా తెలుగు సినిమా అయితే తెలుగు సాహిత్యం తెలుసుంటే దాని కమాండింగ్ పవర్ వేరు డైరెక్టర్. ఖచ్చితంగా రైటర్ కానీ డైరెక్టర్ కానీ. ఖచ్చితంగా మీరు తీసుకొచ్చే మూమెంట్ విధంగా ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళందరినీ కూడా జాయిన్ చేయండి. ఎందుకంటే నేను అందరికి చెప్తుంటాను గైడెన్స్, షార్ట్ ఫిల్మ్ మేకర్స్ బుక్స్ చదవండి, పోయిటరీ చదవండి. మీరు చేసే తెలుగు సినిమా ఆ తెలుగుతనం ఉట్టిపడాలంటే సాహిత్యం చదవాలి బాగా అని చెప్తుంటా, గైడెన్స్ ఇస్తూ ఉంటాం. కథలకి కూడా ఎక్కడో స్ఫురణ కూడా వచ్చేస్తుందండి. కథలు, పాత కథలు చదివితే మీరు ఒక్క రామాయణం ఈ పాటికి మనకి ఒక 1000 సినిమాలు ఇచ్చి ఉంటుందండి. ఒక రామాయణ కథ రామాయణ కాదు, రామాయణం అడాప్ట్ చేసుకుంటే సోషల్ డ్రామాస్ బోల్డ్ ఉన్నాయండి. అదే అంటున్నాను, ఎన్ని సినిమాలైనా తీసుకోండి మీకు దాంతో లింక్ చేసి. రామాయణ మహాభారతంలో ఉన్న మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, ఒక అన్నయ్య తమ్ముళ్ళో లేకపోతే తల్లి కొడుకులో ఆ బంధాలని టచ్ చేయకుండా ఏ కథ ఉండదు. అది గొప్ప ఎపిక్స్ అయ్యి అది మీకు బుక్స్ చదివిన వాళ్ళందరికీ అర్థం అవుతుంది. అది నా పాయింట్. అలా బ్రదర్స్ వాళ్ళు మహాభారతం రామాయణాన్ని వాళ్ళు అడాప్ట్ చేసినంత కథలు ఇంకెవరు చేసి అంత వాళ్ళ రిసోర్సెస్ లాగా ఉపయోగపడ్డాడు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సక్సెస్ఫుల్. సో అది నా మెయిన్ గోల్ అండి. మీరు పరిచయం అయ్యాక అది లాస్ట్ పంచ్ మంది అయితే పిక్కే వీర్ అన్నట్టుగా పిక్కే బుక్ అనే మూమెంట్ చాలా నేను ఎగ్జైట్ అయ్యాను. అది నిజంగా ఒక పెద్ద మూమెంటే. ఇప్పుడున్న జనరేషన్ స్కూల్ పిల్లలకి మెయిన్ స్కూల్ పిల్లల్ని చేర్చండి బాగా. అది కూడా దానికి ఒక పిక్కే బుక్ జూనియర్ అని మీరు అది సబ్జెక్ట్ ప్లస్ అని ఎలాగ అప్పుడు మహాత్రయ నుంచి వెళ్ళి చేశారు. ఈ పిక్కే బుక్ లో మ్యాక్సిమం ఎందుకంటే వాళ్ళకి ఏర్పడితే మంచి జనరేషన్ వస్తుంది, మంచి లిటరీ టచ్ ఉన్న వాళ్ళు, మన రసాస్వాదన తెలుసున్న వాళ్ళు తయారవుతారు. ఖచ్చితంగా ఒకసారి అలవాటు పడితే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే క్రియేట్ చేయాలి. మనం ఖచ్చితంగా ఎన్వైరన్మెంట్ చేయట్లేదు. ముందైతే గ్రౌండ్స్ లేకుండా స్కూల్స్ పెట్టేసాం. ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా అపార్ట్మెంట్ లో ఉంటాయి, గ్రౌండ్ ఉండదు, బట్ రీఫ్రెష్మెంట్ లేదు. ఫస్ట్ అక్కడ కట్ చేసాం. ఈ బుక్ రీడింగ్ అనేది ఓన్లీ అకాడమిక్ గానే, బయట ప్రపంచాన్ని తెలియజేసే బుక్స్ చదవనివ్వరు. స్లోగా మనమే ఇచ్చేస్తున్నాం సార్ పిల్లలకి. ఏంటంటే ఈ రోజు అన్నం పెట్టాలంటే మనకే అన్నం పెట్టడం ఎలాగో అర్థం కావట్లేదు. అంటే ఇది వరకు ఓపుకుండేది, అమ్మమ్మలు పెట్టేసారు, నాన్నమ్మలు చేతిలో మొబైల్ ఫోన్ ఈజీగా యానిమేషన్ ఏదో చూస్తుంటాడు, ఇంకేం పెడుతున్నామో అది ఎలా ఉందో తెలియదు, అడిగి వెళ్ళిపోతుంది మెకానిక్. ఇంక మరి బుక్స్ చూడమంటే ఎందుకు చూస్తాడండి? అప్పటి నుంచే మనం అది నేర్పేస్తున్నప్పుడు ఎక్కడో మందే తప్పు, పేరెంట్స్ ఏడుస్తుంటే మొబైల్ అది ఏజ్ కూడా చూడట్లేదు. మరి 3 years 4 years పిల్లల చేతిలో మొబైల్ పెట్టి ముద్దలు పెడుతున్నారు. కల్చరల్ గా అది మార్చకపోతే మనమే అన్యాయం చేసుకుంటున్నట్లు లెక్క. నెక్స్ట్ జనరేషన్ కి అన్యాయం చేస్తుంది. ఆ విధంగా పిక్కే బుక్ ఉపయోగపడాలన్నది మెయిన్ గోల్. నెక్స్ట్ ఫర్దర్ ఎండీవర్స్ ఎలా ఉన్నాయి దీని తర్వాత? పిక్కే బుక్ తర్వాత పిక్కే బుక్ తో బిఎన్ఏ ఎలాగో మీరు వన్ ఆఫ్ ది సెలబ్రిటీ హోదా వచ్చేసింది బిఎన్ఏలో. థ్యాంక్స్ టు బిఎన్ఏ అండ్ ఖచ్చితంగా థ్యాంక్ గాడ్ ఆల్సో. ఖచ్చితంగా నెక్స్ట్ ఫర్దర్ గా అంటే నేను ఇప్పుడు బిజినెస్ గురించి బాగా నేర్చుకున్నాను. నేను దగ్గర ఒక 14 countries కి ట్రైనింగ్స్ అది వెళ్ళాను, డైరెక్టర్స్ ట్రైన్ చేశాను. ఇంత నాలెడ్జ్ తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అంటే మనం బిజినెస్ కంపెనీస్ కి గైడ్ చేస్తారా? దానికి సంబంధించి కూడా నేను ఒక US బేస్డ్ కంపెనీ ఉందండి, యాక్షన్ కోచ్ అని ఒక కంపెనీ. యాక్షన్ కోచ్ నేను ఉన్నాను. యాక్షన్ కోచ్ వరల్డ్స్ లార్జెస్ట్ కోచింగ్ కంపెనీ, బిజినెస్ కోచింగ్. దానికి కూడా నేను ఆంధ్ర తెలంగాణకి ఫ్రాంచైజ్ తీసుకున్నాను. నాలెడ్జ్ బేస్డ్ సర్వీసెస్ నా స్ట్రెంగ్త్ అండి. ఇప్పుడు యాక్షన్ కోచ్ కూడా మీరు ఆల్రెడీ చేశారు. నేను ఎలా అంటే కోచ్లు తయారు చేస్తాను, కోచ్లు క్లయింట్స్ కి కోచింగ్ చేస్తాను. స్టార్ట్అప్ కంపెనీస్ కి గైడ్ చేస్తారు. స్టార్ట్అప్, స్కేల్ అప్ అంటే ఏ స్టేజ్ లో ఎగ్జిస్టింగ్ 500 crore కంపెనీ కూడా కోచింగ్ కావాలి.
అవునండి. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఆస్పెక్ట్స్ కరెక్ట్గా చేస్తారు, కొన్ని కరెక్ట్గా చేయరు. బిజినెస్ ఓనర్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అండి, మనల్ని అడిగేవాడు ఎవడు లేడు. అవును. ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాం అనుకోండి, వారం అయ్యేసరికి ఇది డెలివరీ చేసావా, ఇంత వచ్చిందా రాలేదని అడుగుతారు. బిజినెస్ ఓనర్ని ఎవడు అడగాలి? అంటే మంత్ ఎండ్ లో శాలరీ ఇస్తే చాలు, ఎంప్లాయీస్ పని చేస్తారు. కానీ కోచ్లు అడుగుతారు, లాస్ట్ వీక్ మనం ఇది చేద్దాం అనుకున్నా, ఎందుకు చేయలేదు, నీ ప్రాబ్లం ఏంటి అంటే ఇంచుమించు ఫాదరో మదరో తిట్టినట్టే కోచ్లు అలా చేస్తారు. అందువల్ల అందుకు సక్సెస్ వచ్చేస్తుంది. సో బిజినెస్ ఓనర్స్ అందరికీ అది కావాలి, అందుకు ఆ ఫీల్డ్ లో ఉన్నారు. అలా నెట్వర్క్స్ బిల్డ్ చేయటం, నాలెడ్జ్ బేస్డ్ సర్వీసెస్ ఇవ్వటం, దిస్ ఇస్ మై స్ట్రెంగ్త్. అలా అని ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదా అంటే చేశాను చాలా కంపెనీస్కి. ఇప్పుడు కూడా నేను డార్మెంట్ గా ఉంటానండి, ఇన్వెస్ట్ చేసేసి అలా బిజినెస్ చేయాలనుకున్నది అలాగా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఏంటంటే పర్సనల్ గా దిగి చేయకుండా కొన్ని బిజినెసెస్ ఉన్నాయి నాకు. సో మీరే ఇన్వాల్వ్ అవ్వకుండా ఓన్ ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ కొన్ని ఉన్నాయి. దిగి వాళ్ళకి తెలిసి ఎలా చేయాలనే దాని మీద వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి, అంతే. అది వాళ్ళ స్ట్రెంగ్త్ అండి, నా స్ట్రెంగ్త్ కాదు, నేను లేకూడదు. సో మీకు ఒక గెస్ ఉంటుంది ఖచ్చితంగా, ఇది మంచి బిజినెస్, ఇందులో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఖచ్చితంగా అని ఒక స్టేక్ తీసుకుంటారు. లక్కీగా ఇప్పుడు అదే అంటున్నాను, నా స్ట్రెంగ్త్ అది కదండి. బిజినెస్ చూస్తే వాళ్ళు చేస్తున్న తప్పులేంటి రైట్ ఏంటి తెలుస్తాయి నాకు. ఒక వీళ్ళు కరెక్ట్ ప్రాసెస్ లో ఉన్నారు, సో కరెక్ట్ గా ఉన్నాళ్ళు తెలుసుకునే పెడతారు కదా. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో కొంచెం వీక్ ఉన్నారన్నప్పుడు ఆ ఫైనాన్స్ ఒకటి మనం సపోర్ట్ చేసి కోచ్ చేయటం చేస్తాం, దాంతో వాళ్ళు సక్సెస్ చూస్తారు. ఇప్పుడు అది జరుగుతుంది అంతే. యాక్షన్ కోచ్, బిఎన్ఐ బ్రాండింగ్ కంపెనీ రన్ అవుతూనే ఉంది, ఫ్యామిలీ బిజినెస్ అది. సో పిక్ ఏ బుక్ అనే మూవ్మెంట్ లో ఉన్నారు, మల్టిపుల్ టాస్క్లు ఉన్నాయి మీకు. సో చాలా బాగుందండి, మీతో చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. చాలా మంది చాలా మంది వాళ్ళ తెలివితేటలు తగ్గట్టుగా టైంని వేస్ట్ చేయకుండా వాళ్ళు బర్న్ చేసి, ఆలోచనలు బర్న్ చేసి ఎంత సక్సెస్ సాధించాలని మీ స్టోరీ చాలా ఎగ్జాంపుల్ అది. థ్యాంక్ యూ సార్. సో జెరీ టాక్స్ కి మీ టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. మీతో కూర్చోవడం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే మీ గురించి మీ మూవీస్ చూసాను, నేను కూడా పాల్కొల్ నుంచి వచ్చానంటే ఆటోమేటిక్ గా మూవీ బఫ్ అయ్యి ఉంటాను. ఇప్పుడు కూడా ఇంత బిజీగా ఉన్నాను, వారానికి వస్తున్న సినిమా చూడకుండా ఉండను. స్ట్రెస్ బస్టరే సినిమా ఖచ్చితంగా అండి. ఈ మూవీస్ చాలా చూస్తాను. ఇలా మీతో కూర్చుని ఇంటర్వ్యూ అంటే చాలా ప్రౌడ్ గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో అండి, నేను కేవిటి రమేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బిఎన్ఐ విశాఖపట్నం అండ్ నేషనల్ ట్రైనర్ ఫర్ బిఎన్ఐ ఇండియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ జెరీ టాక్స్, జీవితాన్ని మార్చే కథ. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ వీరశంకర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జెరీ టాక్స్, జీవితాన్ని మార్చే కథలు.